ఇక డబ్బులు చిల్లరలేదు సార్. ఉంచుకోవా టిప్పు. టిప్పు 500. మీరేమైనా టాటాకి తమ్ముడా బిర్లాకి బావమర్దా సార్? టాటాకి తమ్ముడిని కాదు, బిర్లాకి బావమర్దిని కాదు, బి బ్రోకర్ బ్రహ్మం. ఓహో, అమ్మాయిల బ్రోకర్ అంటే నువ్వేనా? అమ్మాయిల బ్రోకర్ ఎక్కర్లేదులేవా, మామూలు బ్రోకర్ అనొచ్చు కదా. అసలు డబ్బులు సార్ 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 థ్యాంక్స్ అండి. వస్తున్నారు బాసు. బాసు బాసు బాస్ బాస్ బాస్. కరెక్ట్ గా చేసావు. అది ఆడపవరం నీకు ఎలా తెలుసు బాసు? దాట్ ఈస్ కాశీరా. ఆడజాతికి నాకు అవినాభావ సంబంధం ఉంది. పదా. ఏంటి బాసు, కొలంబస్ అమెరికాని ఎదుగుతున్నట్టు తెగెత్తికేస్తున్నావు? ఫ్రెష్ గులాబీల కోసం. ఏమైంది? ఇంటర్ చదువుతున్నా పిటపిటలు ఆడిపోతున్నారు. వాళ్ళు ఇంటర్ చదువుతున్నట్టు నీకెలా తెలుసు? జడలు చూసి. జడలు చూసి చెప్పేస్తావు నువ్వు? యా, ఓ అమ్మాయి ఒంటి జడ వేసుకుంటే 10th, 2 జడలు వేసుకుంటే ఇంటర్. వెంట్రికలు మొహం మీద పడేలా వేసుకుంటే కాలేజు, వెంట్రికలు వెనక పడేలా వేసుకుంటే మ్యారీడ్. జడ ముడి చిన్నగా ఉంటే డాటర్ ఇన్ లా, ముడి పెద్దదైతే మదర్ ఇన్ లా. ఆహాహా, ఆడవాళ్ళ విషయంలో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావు బాసు? బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాకు 16 ఏళ్లప్పుడే గడ్డివాం వెనకాలైంది. గడ్డివాం వెనకాల జ్ఞానోదయం అయిందా? అంటే జ్ఞానోదయం చేసింది పడిపిల్ల కాదు, పక్కింటి అమ్మాయి. దీని సంగతి చూద్దాం. కదా. హలో, హాయ్. మీరు చాలా అందంగా ఉన్నారండి. నీడు చెప్తే ఏం చేస్తారు? అదే మాట నేను చెప్తే? థ్యాంక్ యూ. మనం ఎట్లయినా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందామా? సినిమా చూస్తూ మాట్లాడదామా? సినిమా చూస్తూ మాట్లాడుకుందాం. యా యా, లెట్స్ గో. ఓకే. నేను నువ్వెందుకురా మధ్యలో? కబాబ్ మే హడ్డీ. అబ్బాబ్ మే కడ్డీయా. నమస్తేనా. నమస్తేరా. ఆదర్శ్ నగర్ లో నాకు అపార్ట్మెంట్ ఉంది. ఉంటే అందులో అద్దెకున్న వాడు ఖాళీ చేయనంటున్నాడు. ఆహా, వాడి చేత ఇల్లు ఖాళీ చేయించాలి. అంతేనా? ఇదిగో నా అడ్వాన్స్. ఉంచురా. ఏమైందన్నా? ఏమవుతాయంట్రా? ముందు అడ్వాన్స్ తీసుకొని తర్వాత డబ్బులు తీసుకోవడానికి మేము ఇన్స్టాల్మెంట్ మీద గిన్నె వ్యాపారం చేసుకున్నాం అనుకున్నావా? మా బాస్ ఒకసారి డబ్బులు తీసుకున్నాడంటే పని పూర్తి అయిపోయినట్టే. మర్యాదగా డబ్బులు మొత్తం ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపో. అవును, జేబులో డబ్బులు ఉన్నాయి కదరా? ఇవి ఆటో కన్నా. ఇది చెల్లి బస్సులో వెళ్ళు. వెళ్ళవా? అయ్యా నమస్కారం. నమస్తే. నా పేరు సంతానం. సంతానమా? ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు. ఆడపిల్లల తీసుకొచ్చావా? ఊరుకోరా, వాడేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. వచ్చిన పని చెప్పయ్యా. నాకు కృష్ణానగర్ లో సొంత ఇల్లుంది. ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకడు 2 ఏళ్లుగా వైన్ షాప్ నడిపించుకుంటున్నాడు. సంసారులుండే చోట ఇదేందయ్యా బాబు అంటే తన్ని తగిలేశాడు. కోర్టు ద్వారా తేల్చుకుని సమస్య తీరుద్దాము అనుకుంటే కుదరలేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే నాకు సాయం చెయ్యాలి. ఇదేదో ఓసీ కేసులో ఉంది. మా పెద్దమ్మాయి పెళ్లి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు. దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ముందు సమస్య తీరితే అంతే చాలు. మా కుటుంబ గౌరవాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఏయ్, నేను డబ్బు తీసుకోకుండా ఏ పని చేయను. ఇది నాకు రోజు ఖర్చు. కానీ నీకు ఓ ఆడపిల్ల జీవితం. నాకన్నా నీకే అవసరం. నేను డబ్బుతో వ్యాపారం చేస్తాను గానీ కన్నీళ్లతో ఎప్పుడు వ్యాపారం చేయను. వెళ్ళరా, నీ పని పూర్తయినట్టే. ఓహో, డబ్బులు తీసుకోడు, పంచాయతీ రోడ్ల మీద. ఈ క్యారెక్టర్ నాకు అర్థం కాదు బాబోయ్. ఎప్పుడు ఖాళీ చేస్తున్నారా? చెయ్యకపోతే ఇదే జరుగుద్ది.
ఎవరా ఫోను? నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. విశ్వగారా కాశీకి పో. రే విశ్వ, నేను కాశీనే. రేయ్ కాశీ, ఏంట్రా అక్కడ గొడవ చేస్తున్నావు? రే అసలే ముసలాడరా, పైగా 5 కూతుళ్ళు. నాకు అన్నీ తెలుసు. నువ్వు అర్జెంట్గా బయలుదేరా, మనం మాట్లాడుకుందాం. ఓకే? బాబు, క్షమించండి. మీకు మీ కూతుళ్ళు ఎంత ముఖ్యమో నాకు నా స్నేహితుడు అంతే ముఖ్యం. ఏంట్రా నువ్వు? కబ్జా చేయడానికి నీకు ఆ ముసలోడిలే దొరికిందా? ఈ మధ్య నువ్వు మరీ డబ్బుకి బానిసైపోతున్నావురా. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. నువ్వు దొరికిన అమ్మాయిని వదులుకో, నేను దొరికిన అవకాశాన్ని వదులుకోను. దట్స్ ఆల్. నిజమే, నేను దొరికిన దాన్ని వదలను గానీ దొరకని దానికోసం పాకులాడను. అది నీ ఒపీనియన్. నువ్వు ప్యాసింజర్లో వెళ్తానంటే వెళ్ళు, నేను మాత్రం ఎక్స్ప్రెస్ లోనే వెళ్తాను. అయినా అదంతా వదిలేరా. ఈ పూట బిజినెస్ లో వచ్చిన లాభం 50,000. ఇదిగో నీ షేర్ 25,000 తీసుకో, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకో. ఏంట్రా ఇది? నువ్వు పిలవగానే పరిగెత్తుకొచ్చింది నీ డబ్బు కోసం కాదు, నీకోసం. నేను ఈ ఊరికి అనాథగా వచ్చినప్పుడు నువ్వే నన్ను ఆదరించావు. ఏ అడ్రస్ లేని నాకు నువ్వే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు. అలాంటి నీ దగ్గర డబ్బు గురించి ఆలోచిస్తానని ఎలా అనుకున్నావురా? నాకు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా జీవితాంతం ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అదే మన ఫ్రెండ్షిప్. సారీ రా, ఏంటి ఫీల్ అయ్యావా? నీ ఫీలింగ్ ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. కమాన్. సార్, ఈ బిల్డింగ్ లోనే బ్రాతల కంపెనీ నడుపుతున్నారని మన డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. గో అండ్ సెర్చ్, వెతకండి. ఎక్కించండి, మొత్తాన్ని జీపులు ఎక్కించండి. ఈవిడే సార్ ఈ కంపెనీకి ఓనర్. మూసేయ్ ముందు, మూసేయ్. మేడం పేరు మంగతాయారు. 24 hours టెలిఫోన్ బూత్ లాగా ఎప్పుడు తయారుగా ఉంటుంది. లోకల్ కాల్స్, STD, IST ఎప్పుడు ఏది కావాలో చేసుకోవచ్చు. ఛార్జీ కొంచెం ఎక్కువైనా వర్త్ఫుల్ సార్. ఇలా రారా, 5 నిమిషాలు లోపలికి వెళ్ళేసరికి నువ్వు దాని ఫ్యాన్ అయిపోయావా? తీసుకెళ్ళా, ఎక్కించు. ఏం సార్, మేమేం తప్పు చేసాం? పెళ్లి కాని కుర్రాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. పెళ్లాల పుట్టింటికి వెళ్లిన వాళ్ళకి వొకేషన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. ముసలాళ్లకు ఫ్లాష్ బ్యాక్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. మీ మగాళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నామే, మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం మీకు న్యాయమా సార్? అవును సార్, మేడం చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మగవాళ్ళకి సేవలు చేసి చేసి అలసిపోయావు గానీ జైలుకి రెస్ట్ తీసుకో. ఫ్యాక్స్ పాపారాయుడు, నీ సంగతి మినిస్టర్ తో మాట్లాడతా. ఏంటి మాట్లాడేది నా పప్పు? చాలా మందిని చూశాను నీలాంటి చింగిడిల్ని. హలో సార్, మేము జెమిని టీవీ నుంచి వస్తున్నాం సార్. వెరీ గుడ్, జెమిని టీవీ. యా, మీ పేరు? ఫ్యాక్స్ పాపారాయుడు. ఫ్యాక్స్? మీ ఇంటి పేరా సార్? నో, ఇది ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఎక్కడ నేరం జరిగినా ఘోరం జరిగినా ఫ్యాక్స్ కంటే ముందే వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యాక్స్ పాపారాయుడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి కారణం? అదొక పెద్ద చరిత్ర. మా నాన్న కొండవీటి సింహం దేశ రక్షణ కోసం తన సొంత కొడుకుని అరెస్ట్ చేశాడు. మా అన్న రౌడీ ఇన్స్పెక్టర్ రౌడీల గుండెల్లో నిద్రపోయాడు. మా బావ అంకుశం రాజశేఖర్ దేశం కోసం ప్రాణాలే ఇచ్చాడు. అటువంటి వంశంలో పుట్టిన నేను ఈ రెడ్ లైట్ ఏరియా అంతు చూడండి వదిలిపెట్టను. థ్యాంక్ యూ. ఓకే సార్, థాంక్యూ. Okay. బాయ్. సిమ్ము, సిమ్ము డార్లింగ్, సిమ్రాన్, మై డియర్ సిమ్రాన్. ఏంటి అలక? కాదు, ఆనందం. ఈ రోజు సినిమాకు వెళదామని చాలా తొందరగా ఇంటికి వచ్చారుగా, అందుకు. డార్లింగ్, నాకు నీకంటే డ్యూటీ ఏ ఫస్ట్ పెళ్ళామని నీకు తెలుసు కదా. నా ఇంట్లో రెడ్ లైట్. అయ్యో, అనవసరంగా ఎందుకంటే లైట్ ని కాల్ చేశారు. సిమ్రాన్, నా ఇంట్లో ఒక్క ఎర్ర లైటే కాదు, ఏ ఎర్ర వస్తువు కనిపించినా షూట్ చేస్తాను. బొట్టైనా సరే. ఎర్ర చీర. ఇది మెరూన్ కలర్ డ్రెస్ ఏనండి.
మీరు పోలీస్ డ్రెస్ లో ఉంటే అన్ని తొందర పనులే చేస్తారు. ముందు డ్రెస్ విప్పండి. ఓకే. అది కూడా తీయండి ప్లీజ్. తీయండి. భగవాన్, తీసింది మీసానేగా, ఏదో తలకాయ తీసినట్టు ఏంటి ఆ ఫీలింగ్? చెప్తాను సిమ్రాన్, చెప్తాను. నా మీసాల వెనుకున్న ఫీలింగ్స్ ని, దాని ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాను. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కతే అమ్మ. మా అమ్మకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ మగాడిని నేను పుట్టి తెచ్చాను. దానికి ఆడపిల్లల మీద ఉన్న ఇష్టంతో నా ముక్కుకు ఒక ముక్కు పుడక, చెవులకు దిద్దులు, కాళ్ళకు పట్టీలు, లంగా వణి వేసి పాపాయమ్మ పాపాయమ్మ అని పిలిచేది. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అయినా దాని గురించి నేను పట్టించుకోలేదు. స్నానం చేయించేటప్పుడల్లా ఇంత పసుపు తీసుకొని మూతి మీద రుద్ది 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 స్నానం చేయించేది. ఒక్క వెంట్రుక కూడా నా మూతి మీద మలవలేదు. సిమ్రాన్, అద్దంలో నా పేడి మూతి చూసుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం కలిగేది. కానీ చేసేదేమో పోలీసు ఉద్యోగం. మీసం లేకపోతే దరిద్రంగా ఉంటుంది కదా అని ప్రిస్టేజ్ కాపాడుకోవడం కోసం మీసం అంటించుకొని తిరుగుతున్నాను సిమ్రాన్. ఈ విధంగా నా ప్రిస్టేజ్ నేను కాపాడుకుంటున్నాను సిమ్రాన్, కాపాడుకుంటున్నాను. మీ మీసాలు కదా బాగానే ఉంది, కానీ వెళ్ళి స్నానం చేసి రండి. తర్వాత మళ్ళీ తీరిగా ఎడుదురు గాని. ఓకే. స్నానానికి వేడి నీళ్లు పెట్టావా? మీ మొహానికి అది ఒకటే. రండే. ఓకే. వావ్, మంచి సెంటర్లో ఖాళీగా ఉండి టెంప్ట్ చేస్తుంది. రేయ్, ఎవరిదిరా ఈ స్థలం? ఇదే సార్, గవర్నమెంట్ వాళ్ళు గుడి కోసం ఇచ్చారని మీకు చెప్పింది. ఆ ఆఫీసర్కి చెప్పు, ఇక్కడ దేవుడి గుడి కడితే కానుకలు అడగడం తప్ప 5 పైసలు ఇవ్వడు. అదే నాకిచ్చారనుకోండి 50,000 ముడతాయని చెప్పు. మంచిది సార్. విశ్వ కన్ను పడితే కబ్జా చేయకుండా వదలడు. నచ్చిన దాన్ని, మెచ్చిన దాన్ని, అవసరమైన దాన్ని సొంతం చేసుకోకుండా వదలడు. అన్నయ్య లేరు, ఆఫీస్కి వెళ్ళారు. వదినేమో మార్కెట్కి వెళ్ళింది. మీరు? నేను ఒక సంగీత ప్రియుణ్ణి. మీ పాట వినగానే నా కాళ్ళు నాకు తెలియకుండానే ఇక్కడికి తీసుకొచ్చాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ వాయిస్ బాగుంది, మీ డాన్స్ చాలా బాగుంది, మీరు అంతకన్నా బాగున్నారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను, బాయ్. ఏడి టార్జన్, పిచ్చి పిచ్చిగా బాగేవంటే చెప్పు తెగుద్ది. కుట్టించుకోవచ్చులే. అవును, ట్రెడ్మిల్ చేసేటప్పుడు చెప్పేలా తగ్గుద్దే. రే కాశీ, ఏంట్రా? ఇందాక గుడి దగ్గర ఓ అమ్మాయిని చూశానురా, చాలా బాగుందిరా. అయితే ఆలస్యం ఎందుకు, పదా. చిచి, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, ఫ్యామిలీ గర్ల్. నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? తప్పేంట్రా? పెళ్ళనేది ఛానల్ లాంటిదిరా. సేమ్ ప్రోగ్రామ్స్ రిపీట్ అయ్యి బోర్ కొడుతుంది. మన బ్యాచులర్ లైఫ్ చూడు, కేబుల్ టీవీరా. FTV, VTV, ZTV, ఏ టీవీ అయినా నీ ఒంట్లో ఓపిక ఉండాలి గాని 100 ఛానల్స్ దాకా చూసుకోవచ్చు. కాకపోతే రిమోట్ రిపేర్ రాకుండా జాగ్రత్త పడాలి, అంతే. లేదురా, ఇక నా లైఫ్ కి ఒకటే టీవీ, ఒకటే ఛానల్, అది ఆ అమ్మాయి. తనెవరో ఏంటో పర్టికులర్స్ తెలుసుకుని పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఈడైపోయాడు. ఏమిటయ్యా నాజుగ్గా ఆపరేషన్ చేస్తున్నావు? ఇలాగే ఇదేమిటి సార్ ఇలా పీకేశారు? దరిద్రం వదిలింది. అయినా ఇంత సడన్ గా కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు సార్ కట్ చేయించారు? ఏం చెప్పమంటావయ్యా, ఈ కేబుల్ టీవీలు వచ్చాక కొంపలో ఆడాలతో పెద్ద నసైపోయింది. పొద్దున్నే హడావిడిగా ఆఫీస్కి వెళ్తుంటే యువర్స్ లవింగ్లీ, సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసి ఇంటికి వచ్చావా, హలో బాగున్నావా, అన్నం తింటుంటే అంతరంగాలు, పడక గదిలో పిన్ని, ఇంకా మూడేం వస్తుంది. అయినా ఈ ఆడాడు పని చేయడానిక, టీవీ చూడడానిక, అందుకే కట్ చేసి పారేశాను. నువ్వు కూడా మీ ఇంట్లో కట్ చేసి. వస్తాను సార్. ఆగా, ఇది ఎవరిదయా? అది నాదే సార్, మర్చిపోయి అక్కడ పెట్టాను. మర్చిపోయి ఎక్కడ పెట్టావా? మా చెల్లెల్ని మర్చిపోలేక పెట్టావా? సార్ ఇదిగో, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశానయ్యా. కావాలనే కచ్చిఫ్ మర్చిపోతావు. నేను ఆఫీస్కి వెళ్ళాక కచ్చిఫ్ మర్చిపోయానండి అని వస్తావు. అప్పుడు నా చెల్లెలు నీ చేతిలో కచ్చిఫ్ పెడుతుంది, నువ్వు దాని చేతిలో ఉత్తరం పెడతావు. ఉత్తరంతో మొదలైన మీ లవ్వు సినిమాలు షికార్లు దాకా పాకి
ఓ ఫైన్ మార్నింగ్ జాయింట్ గా లేచిపోతాను. చచ్చా ఏంటి సార్ ఆ మాటలు? ఇందులో తప్పే ఉందయ్యా. ఈ రోజు మిడ్ నైట్ మసాలాలు చూసి బాగా పెద్దలు పెళ్లి చేసేదాకా ఎక్కడ అవుతారు? ఏ పాలవాడో, పోస్ట్ వాడో, టీవీ వాడో, టైలరో ఎవడు కంటికి నదిరిగా కనిపిస్తే వాడితో లేచిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి తెలీదు. మీ ఆవిడని ఒకసారి పిలుస్తారా? ఏ దాన్ని లేపుకుపోతావా? మిమ్మల్ని గురించి ఒక విషయం అడుగుదామని. అక్కర్లేదు, నన్ను అడుగు, నేను చెప్తాను. ఎరా అడ్డగాడిదా, నువ్వు తింటున్నది అన్నమా గడ్డా అని అడుగుదాం అనుకున్నాను సార్. వీడు అడిగాడా తిట్టాడా? ఏదైతే 100 రూపాయలు మిగిలింది. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, వస్తే రాజీ, ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నానండి. ఏంటన్నయ్య? రోజు కంప్యూటర్ క్లాస్ నుంచి ఎన్నింటికి వస్తున్నావమ్మా? 6 గంటల బస్కి వస్తున్నాను. ఇవాళ నుంచి 7 గంటల బస్సులో రా. ఎందుకన్నయ్య? 6 బస్సులో ఊళ్ళో ఉండే బ్యాచిలర్ వెధవలందరూ ఎక్కుతారు. వాళ్ళ చేతులు ఉరుకోవు. ఆడపిల్ల కనిపిస్తే గోకుతూ గిల్లుతూ ఉంటారు. అంచేత 7 బస్సులో రా. అర్థమైందా? వస్తా. ఇలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తున్నావు వదినా? ఇది కాపురం కాదమ్మా, కర్మ. కర్మేంటి వదినా? నీకు తెలీదమ్మా, ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. నువ్వు నమ్ముతావో లేదో, మా పెళ్ళైన కొత్తలో గాలి కూడా మా మధ్య దూరేంత స్థలం ఉండేది కాదు. అలాంటిది ఈవేళ ఈజీగా ఓ బస్సు వెళ్ళిపోతుంది. పెళ్ళైన ప్రతి ఆడదాని జీవితం ఇంతేనమ్మా. ఇవాళ నేను, రేపు నువ్వు. కానీ నా విషయంలో మాత్రం అలా జరగదు. నా కాబోయే భర్త గురించి ఓ లిస్టే రాసుకున్నాను. సంగీతంలో నన్ను మించిన వాడే ఉండక్కర్లేదు, కానీ నా సంగీతం విని ఆనందించేవాడే ఉండాలి. ఆఫీస్ నుంచి గంటకొకసారైనా ఫోన్ చేయాలి. నాకు ఒంట్లో బాగోకపోతే వంట చేయాలి, అంట్లు తోవాలి, నన్ను ముద్దు పేరుతో పిలవాలి, చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. నువ్వు అందంగా ఉన్నావని సరదాగా అయినా అనాలి. చేతి నిండా సంపాదించాలి, పిల్లల్ని కాస్ట్లీ కాన్వెంట్లో చదివించాలి. ముసలాళ్ళం అయ్యాక కూడా నన్ను గుండెల్లో దాచుకోవాలి. బాసు, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. బాసు, నువ్వు మిస్ ఇండియా కావాలని అడిగాడు కదా, కరెక్ట్ గా అట్లాంటి అమ్మాయి దొరికింది. ఎరా నేను ఎదురుగా లేనని ఏళగోళంగా ఉందా? ఏంటి బాసు, నన్ను నమ్మవా? నా ప్రొఫెషన్ మీద ఒట్టు. వచ్చి చూడు. ఎక్కడ రమ్మంటావు? హోటల్ గోల్కొండ రెస్టారెంట్. పాపిడాలే, పెళ్ళైన ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం హోటల్కి వచ్చాం. కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఇంత దరిద్రంగా నవ్వే కంటే మీరు నవ్వకపోవడమే బెటర్. మిస్టర్, ఏం నువ్వు చేస్తున్న పని? బానే ఉందిరా నీ గెటప్. ఏం లేదు, నీ పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నాను. పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నావా? దేనికి? దేనికో తెలియకుండానే బ్రోకర్ అయ్యావా? బ్రోకరా? ఏయ్, నిప్పులు కురిపిస్తా. ఏంట్రా నీ ఓవర్ యాక్టింగ్? లాగొకటి పీకితే ఏంట్రా ఫోన్లో ఏమన్నావు? మిస్ ఇండియా లాంటి ఫిగర్ ని తీసుకొస్తావా? దాని ఒకసారి చూడు. మిస్ ఇండియానా? మిస్ మున్సిపాలిటీ కూడా కాదు. దాన్ని తీసుకెళ్లి కోటి సెంటర్ లో నిలబెట్టి ఓసీలో తీసుకెళ్ళమన్నా అక్కడ రాడు. అంత ముదర కేసు. ఓ పని చేయరా, ఎలాగో నీ కళ్ళకది మిస్ ఇండియాలో ఉంది కదా, కాబట్టి నువ్వే దాన్ని పెళ్లి చేసుకో. What nonsense you are talking? అది నా పెళ్ళం. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను. Yes, she is my wife. అవునా? వెరీ గుడ్. అయితే నువ్వు ఆ ముదిరిపోయిన మిస్ ఇండియాతో హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వేరే పార్టీని చూసుకుంటా. అవునరా రే, అతికిచ్చుకున్న మిస్ అంతా తిరుగుతావేంట్రా? మూతి దురదబట్టలా? దద్దా తీసేయ్. నీ ఒరిజినల్ పేడు మూతే బాగుంది. వస్తాందా బ్రహ్మం. గాయత్రి, సార్ గాయత్రి, ఇదేమిటి ఎక్కడ కూర్చున్నావు? ఆయన ధోరణి నాకు నచ్చలేదు. మింగేసేలా చూపేంటి? అతను చూపేంత ఆఫీస్ లో కూడా అలాగే చూస్తాడు. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అతను ఎవరనుకున్నావు? పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. ఎంతో ప్రెషర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన ప్రెషర్ చేస్తే చేశారు, నన్ను మాత్రం ప్రెషర్ చేయొద్దు. ఆంజనేయులు వస్తున్నా సార్. తిక్క మొహం. అదేమిటి సార్ అప్పుడే చేయగలిగేస్తున్నారు? ఏమే దరిద్ర కొట్ట మొహం, సరిగ్గా వడ్డించావా? అదేంటండి
ఆవిని పట్టుకుని అలా తిడతారు? ఇది తిట్టుగా సార్, నేను అప్పుడప్పుడు మావిని దరిద్ర కొట్టు మహవా అని ముద్దుగా పిలుస్తాను కదే. అన్నట్టు స్వీట్ పెట్టావా? స్వీట్ వద్దండి, ఓ గ్లాస్ ఐస్ వాటర్ ఇవ్వండి. ఐస్ వాటరు మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి. అదేంటండి ఆంజనేయులు గారు, ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లేంటి? మన షోరూమ్ కు రండి, అరేంజ్ చేస్తాను. కానీ నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదండి, ఇన్స్టాల్మెంట్స్ గా పే చేయండి. ఏమండి, ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేట్లయితే ఓ వాషింగ్ మిషన్ కూడా. దాందే ఉంది, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఏం కావాలన్నా తీసుకోండి. నేను వస్తానండి. సార్ అన్నట్టు గాయత్రి గారిని అడిగినట్టు చెప్పాలి. అలాగేనండి సార్. అన్ని ఆర్టికల్స్ మీరే పర్చేజ్ చేశారు. మీ సెలక్షన్ మీ వైఫ్ కి నచ్చుతుందా సార్? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అదేంటి సార్ పెళ్లి కాలేదంటున్నారు? మరి ఫ్యామిలీకి కావాల్సిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్, మిక్సీ, కుక్కర్ అన్ని కొనేశారు. ఇవన్నీ పెళ్ళయ్యాకే కొనాలని రూల్ ఏమైనా ఉందా? రేపు నాకు రాబోయే భార్యకి ఏ ఇబ్బంది రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాను. అన్ని పనులు ఆమె చేత చేయించడం నాకిష్టం లేదు. ఏంటే నీకు వాషింగ్ మిషన్ కావాలా? అది కాదండి, మీరు ఆఫీస్ కి వెళ్లేలోపు ఇంటి పని వంట పని చేసి బట్టలు కూడా ఉతకాలంటే. ఓహో, అయితే వాషింగ్ మిషన్ లేకపోతే బట్టలు ఉతకాలన్నమాట. అంటే వాషింగ్ మిషన్ పెట్టక ముందు ఎవడో బట్టలు ఉతకలేదు. ఉన్నది ముష్టి ముగ్గురం. ఈ బట్టలు ఉతకడానికి మళ్ళీ 3 మిషన్లు కావాలా? ఇన్స్టాల్మెంట్ అయితే మాత్రం ఈ బాబు కట్టారా? హలో, ఏంటి కళ? లేదండి, పెళ్ళాం కట్టుకునే చీర దగ్గర నుంచి పడుకునే మంచం వరకు అన్ని పుట్టింటి నుంచి తేవాలని డిమాండ్ చేసే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఎప్పుడూ రాబోయే భారీ సుఖం కోసం ఇప్పుడే ఇవన్నీ కొంటున్నారంటే యూఆర్ రియల్లీ గ్రేట్. నోనో, నేనేదో గొప్ప పని చేశాను అనుకోవట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ ఉంటుంది. ఇది నా పాలసీ కాదు, ప్రిన్సిపల్. ఈ రోజుల్లో పెళ్లి కావాల్సిన ప్రతి కుర్రాడు నాలా ఆలోచించగలిగితే వంటింట్లో గ్యాస్ స్టవ్లు పేలవు, వరకట్నపు చావులు అసలే ఉండవు. ఐ థింక్ ఐఎమ్ రైట్. నేను వస్తానండి, బాయ్. బాసు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. కొత్తగా సెటేనా? ఫ్రెష్ క్యాసెట్ బాస్, ఇంకా సీల్ కూడా విప్పలా. కొంపదీసి పాత కెసెట్ కొత్త కవర్ లో పెట్టి తీసుకొచ్చావా? ఏంటి బాసు అలా మాట్లాడతావు? ఇన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాను, ఎప్పుడన్నా అలా చేశానా? అయినా ఎంత ఫ్రెష్ క్యాసెట్ తెచ్చినా ఇంకా ఏదో వెరైటీ కావాలంటావు, ఎందుకు బాసు? ఎందుకా చెప్తాట్రా. ఏంట్రా ఇది? కోడిగుడ్డు. ఇదేంటి పచ్చి తాగేస్తున్నాడు? ఇలా తాగితే పచ్చి కోడిగుడ్డు. ఉడకబెడితే బాయిల్డ్. సగం ఉడకబెడితే హాఫ్ బాయిల్డ్. పెన మీద వేస్తే ఆమ్లెట్. పొడి పొడి చేస్తే పొరటు. మరి అదే ఫుడ్ లో నంచుకునే గుడ్డులోనే ఇన్ని వెరైటీలు ఉన్నప్పుడు బెడ్ మీదకి వచ్చే బ్యూటీలు ఎన్ని ఉండాలరా? ఎంత గొప్పగా చెప్పావు బాసు. అగ్గి పుల్ల ఒకేసారి వాడుకోవాలి. శభాష్! ఈ పాయింట్ మీద డాక్టర్ ఇవ్వచ్చు బాసు. డాక్టరేట్ ఏం అక్కర్లేదు, డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం రాకపోతే చాలు. ఏంటి కారాపావు? నేను ఆపలా, అదే ఆగింది. ఏ మున్సిపాలిటీ ఎద్దు చెత్త కుప్ప చూసి ఆగినట్టు మన బండి కూడా కొత్త గులాబీని చూసి ఆగింది. ఓసారి అట్లుక్కి వెనక్కరా చూడు. బాసు అది ముళ్ళ గులాబీ, పట్టుకుంటే గుచ్చుకుంటది, మనకు వర్కౌట్ అవుతుంది. కానీ పోనీ. ముళ్ళు తీసి గులాబీని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసురా. రా. నా వల్ల కాదు బాబు, నేను రాను. నీ చెప్పలేదు, నువ్వు పడు. సర్లే పో. మీరు చాలా అందంగా ఉన్నారండి అని ఇటు చెప్తే ఏం చేస్తారు? చెంప పగల కొడతాను. పోరా. అదే మాట నేను చెప్తే చెప్పుతో కొడతాను. సూపర్, అందుకేనండి మీరు నాకు నచ్చారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ బస్ స్ట్రైక్ అండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. రావు, పోనీ నేను లిఫ్ట్ ఇవ్వనా? లిఫ్ట్ ఇస్తే మీరు ఎలాగో కాస్త గిఫ్ట్ ఇస్తారు కదా. మామూలుగా నేను ఇరానీ హోటల్లో బిర్యానీ తింటానండి. మిమ్మల్ని చూస్తుంటే మీరు వెజిటేరియన్ పార్టీలా ఉన్నారు. పర్వాలేదండి,
మీకోసం ఓ రోజు కామత్ హోటల్లో అడ్జస్ట్ అయిపోతా. ఏ మిస్టర్, మీరు నా వ్యాన్ లో వస్తే మనం జనం లేని సినిమా హాల్లో కార్నర్ సీట్ లో కూర్చుని సినిమా చూసి దాని తర్వాత కామత్ హోటల్లో వెజిటేరియన్ భోజనం తిని ఓ జ్యువెలరీ షాప్ కి వెళ్ళి మీ అందమైన చేతికో అందమైన బ్రేస్లెట్ కొని ఆటో ఏమండోయ్, మన్నికి ఎక్కువ అరుగుదల తక్కువ అని చెప్పాను కదండోయ్. ఎక్కడ పోతావులే. ఏరా మొన్న ఏదో సూపర్ ఫిగర్ చూశానని చెప్పావు, మ్యాటర్ ఏమైనా వర్కౌట్ అయిందా? లైన్ లో పెట్టేశావా? చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, హోమ్లీ గర్ల్. నేను ఆ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆహా, వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్ రా. అవును, చెప్ప మర్చిపోయాను, మొన్న బస్ స్టాప్ లో ఓ అందమైన గులాబీని చూశాను రా. చూసి కోద్దామని దగ్గరికి వెళ్ళాను. కోసావా? ఆహా, దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంది. పర్వాలేదు, 2 రోజుల్లో సెట్ చేసేస్తా మామూలుగా. అంత ఈజీగా పడుతుందా? ఎందుకు పడదురా, అసలు ఆడవాళ్ళు పుట్టిందే మగాడికి పట్టడానికి. సైకిల్ మీద వెళ్తే ఓణీల్ని పడేయొచ్చు, స్కూటర్ మీద వెళ్తే స్కర్ట్లు పడేయొచ్చు, అంబాసిడర్ లో వెళ్తే ఆంటీల్ని పడేయొచ్చు, జెన్ లో వెళ్తే జీన్స్ ప్యాంట్లు పడేయొచ్చు, అదే హాండా సిటీలో వెళ్తే హోల్ సిటీనే పడేయొచ్చురా. చూడండి మల్లేష్ గారు, మిమ్మల్ని అందరూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ స్థలాన్ని నేను చాలా రోజుల క్రితం మంచి రేటు పెట్టుకున్నా. ఇప్పుడే నేను తీసేద్దాం అనుకుంటున్నా. దీన్ని నేను ఎట్టా తీసేస్తే నాకు మంచి రేట్ వచ్చుద్దో మంచి సలహా ఇవ్వండి. ఎంత రేట్ వస్తే అంత రేటుకు దీన్ని అమ్మేయడం బెటర్ సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ మరీ డల్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక ఐడియా చెప్తాను. ఏందది? నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఏందది? ఐడియా చెప్తానని రాయికి పసుపు కుంకుమ రాస్తాడేంటి? ఏంటి సార్, ఏంటలా చూస్తున్నారు? ఇది రాయి కాదు సార్, ఈ స్థలంలో వెలిసిన అమ్మవారు. అర్థం కాలేదా? మనం ఈ రాయిని ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం. ఇటుగా వెళ్లే వాళ్ళెవరో ఈ రాయిని చూసి దానికి మొక్కుతారు, కొబ్బరికాయలు కొట్టి హారతిస్తారు. కొందరు దండలు వేసి దండం పెడతారు. దండలు వేసిన వాళ్లకు ఏదైనా మేలు జరిగిందనుకోండి, అదంతా ఈ అమ్మవారి మహిమే అని ప్రచారం చేస్తారు. వాళ్ళు చేయకపోతే మనమే చేయిస్తాం. దాంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ రాయి మీద ఓ గుడి వెలుస్తుంది, గుడి చుట్టూ షాపులు వెలుస్తాయి. ఈ స్థలానికి విలువ విపరీతంగా పెరుగుతుంది. సైట్ వాల్యూ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది. అప్పుడు మనమే ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టి అమ్మకానికి పెట్టామనుకోండి, పెట్టుబడికి 10 రెట్లు లాభాలు సంపాదించవచ్చు. ఏమంటారు సార్? సూపర్ ఐడియా అయ్యా. నువ్వు మామూలుడివి కాదయ్యో, నీ దగ్గర చాలా ఉంది. బలి ఐడియా ఇచ్చావే. ఇదిగో, నేను ఇష్టపడి స్విట్జర్లాండ్ నుంచి తెచ్చుకున్న వాచ్ తీసుకో. తీసుకో అయ్యా. ఇది నేను తీసుకుంటోంది కాస్ట్లీ వాచ్ అని కాదు, మీరు వాడుతున్న వాచ్ అని. ఏదైనా పనుంటే కబురు చేయండి, మీకు సేవ చేయడమే నా అదృష్టం. మల్లేషు, ఈడు మామూలోడు కాదయ్యో. 20 ఏళ్ల క్రితం నేను ఎట్టున్నానో, నా ఐడియాలు ఎట్టున్నాయో అచ్చం అట్నే ఉన్నాడయ్యా. డౌటే లేదయ్యా, ఈడు మరో సుప్రాయం అవుతాడు. ఇక్కడేదో నాకు అర్జెంట్ పని ఉన్నట్టుంది, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి టాబ్లెట్స్? జ్వరానికి క్రోసిన్. జ్వరమా? ఎవరికి? నాకే. నిన్నటి నుంచి ఒకటే ఫీవర్, బాడీ పెయిన్స్. అవునా? డాక్టర్ చూపించారా? ఎందుకండి? క్రోసిన్ పొద్దున సాయంత్రం వేసుకుంటే జ్వరం అదే తగ్గిపోతుంది. నో నో, చాలా తప్పండి. రకరకాల జ్వరాలుంటాయి, అన్నిటికీ ఒకే టాబ్లెట్ వేస్తే ఎలా? డాక్టర్కి చూపించాలి, డయాగ్నైజ్ చేయాలి, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులు వాడాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి. ఏమయ్యా సార్, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వచ్చా? నీకేమైనా బుద్ధుందా? అందుకేనయ్యా మన దేశంలో జనం ఎక్కువ చచ్చేది. ఇదిగో తీసుకో. సారీ సార్. అన్నయ్య, వదినికి చాలా జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే? ఏంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్లేది? అల్మారాలో 4 కోసిన మాత్రం ఉంటాయి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేస్తే అది తగ్గుతుంది. తగ్గకపోయినా నష్టమేమీ లేదు. 4 రోజులు మంచం బట్టి లంకణాలు చేస్తే దాని కొవ్వు తగ్గుతుంది, నా ఖర్చు తగ్గుతుంది. ఏమండి ఏమండి,
జ్వరంగా ఉంటే ఎండలో బయటకి ఎందుకు వచ్చారు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. హలో, నువ్వా? పర్వాలేదే, గుర్తుపట్టారు. మరి అదే, మన ఫేస్ ఒకసారి చూస్తే అంత ఈజీగా మర్చిపోలేరు మీ లేడీస్. విచిత్రం చూసారా? ఆ రోజు బస్ స్టాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తానంటే చీగొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజేమో అడగకుండానే నా దగ్గర నుంచి లిఫ్ట్ తీసుకుంటున్నారు. ఏదైనా మన ఇద్దరికి రాసి పెట్టుందండి. అదే ఇలా ఒకే లిఫ్ట్ లో కలవడం. భయపడకండి, చెట్టు మీద ఉన్న కాయని రాళ్లతో కుట్టి తినే టైపు కాదు నేను. కాయ వచ్చి నా ఊళ్ళో పడ్డాక దాన్ని చెక్కు తీసి మొక్కలు కోసి ఉప్పు కారం చల్లి చప్పరిస్తూ ఎంజాయ్ చేస్తూ తింటాను. ఈ రోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇదే చోట ఇదే సమయం వచ్చే వారం కలుసుకుందాం. ఇట్లు ప్రియమైన మీ కాశీ కాశీ కాశీ. పొద్దునే లేచి నా మొహం నేనే అద్దంలో చూసుకున్నట్టున్నాను. ఒక్క ఫిగర్ కూడా దొరకలేదు. పళ్ళు రాలే. ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు నా బర్త్డే. ఏంటి పాపి, మిమ్మల్ని ఎక్కడెక్కడని వెదకను? స్టేషన్ కి ఫోన్ చేస్తే రాలేదన్నారు. స్టేషన్ కి వెళ్లకుండా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? రండి ఇంటికి వెళ్దాం. వద్దు, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ప్రతి సంవత్సరం ఇంటి దగ్గర చేసుకుంటాం కదా, ఈ రోజు లాడ్జిలో చేసుకుందాం. పద. ఓకే, నీ ఇష్టం. కమాన్ ఊర్వశి. ఊర్వశా? నా పేరు సిమ్రన్. నాకు తెలియదండి సిమ్రాన్ అని. ఊర్వశి హోటల్లో చేసుకుందామని. ఓకే. ఇది తొలి రాత్రి, ఇది మలి రాత్రి, నాకు నీవు నీకు నేను రాత్రి. అయ్యో, ఏంటండి ఇది? మనకేదో ఫస్ట్ నైట్ లాగా మంచాన్ని ఇంతగా రెడీ చేస్తున్నారు. బ్రహ్మో, ఏంటి ఇంత లేటా? ఇదిగో క్యాండిడ్ ఫ్యామిలీ టైప్, చాలా ఫ్రెష్, జాగ్రత్తగా చూసుకోవాలి. నీకెందుకు, నేను చూసుకుంటాగా. మిస్టర్ ఫ్రాక్స్ పాపారాయుడు, డ్యూటీ కోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వర్క్ చేస్తున్నావంటే నీకు త్వరలో ప్రమోషన్ రావడం ఖాయమయ్యా. సార్, ఇది నా 100వ కేసు సార్. అందుకోసమే కొంప గోడు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాను సార్. చివరికి నా భార్య మొహం చూసి కూడా చాలా రోజులైంది సార్. yes so many days. పదండి సార్. పద. అమ్మా అమ్మా, అయ్యో, డబ్బులు తీసుకొని లోపల పంపించి డ్రెస్ మార్చుకుని పోలీసులాగా వచ్చాడేంటి? ఏంటో అంత అయోమయంగా ఉంది. అమ్మో, ఏంటయ్యా అలా చూస్తున్నావు? అరెస్ట్ చేయి. నేను ఆవిడ్ని అరెస్ట్ చేయలేను సార్. ఎందుకు చేయలేవు? ఆవిడే మా ఆవిడే కాబట్టి. వాట్ అంటే నేను విన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్ఐ గాను, మఫ్టీలో ఉన్నప్పుడు బ్రోకర్ గాను పనిచేస్తున్నావని. సార్, ఎంత మాట అన్నారు సార్? నేను డ్యూటీలో ఉండి ద్రోహం చేస్తానా? చెప్పండి సార్, అది నా బ్లడ్ లోనే లేదు సార్. నీ పెళ్ళాన్నే కంట్రోల్ చేయలేని వాడివి క్రిమినల్స్ ఏం కంట్రోల్ చేస్తావయ్యా? నీలాంటి వాడు డిపార్ట్మెంట్ గా అవమానం. నీ మొహానికి ఆ మీసం ఒకటి తీసి పారేయ్. ఇదిగో చూడు, ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. పదా. ఈ రూమ్ లో ఏం జరిగిందో నాకు డీటెయిల్స్ కావాలి. ఐ వాంట్ టు నో ది డీటెయిల్స్. వాట్ హ్యాపెండ్ ఇన్ ది రూమ్? yes మీకే ఆ అనుమానం కూడా వచ్చిందా? వచ్చింది. లోపల ఏం జరిగిందో మీకు తెలియాలి, అంతే కదా? అవును. చెప్తా. అంతే. ఏయ్! ఏయ్! నా మీద డౌట్ వచ్చి ఈ రోజు నీకు క్లియర్గా చెప్తాను. చెప్తాను. నా మీదే డౌట్ వచ్చిందా? క్లియర్ చేస్తాను. ఇదే జరిగింది. ఇప్పుడు అర్థమైందా? వాడు ఎందుకు తేలుకొట్టిన దొంగల వంగి వంగి వెళ్ళాడో, లేకపోతే ఇంకా వద్దు. మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. దీనిలో ఈ మీసం ఒకటి నా ప్రాణానికి వద్దు. నీ గాయత్రి ఇంకా రాలేదేంటి? ఈవినింగ్ 5 o'clock వస్తానందిరా.
ఇంతకీ నీ గులాబీ సంగతి ఏం చేసావు? ఆగరా, తొందరలో పరిచయం చేస్తాను. ఆ అమ్మాయి అందాన్ని చూసావంటే అదిరిపోతావు, బెదిరిపోతావు. డామని పడిపోతావురా. అమ్మో అంతుందా? అంతే సార్, వైట్ టెస్టింగ్ 4004 కార్ మీదేనా? ఎస్, నో పార్కింగ్ లో ఉంది, కొంచెం వచ్చి. వస్తున్నాను. నేను వెళ్ళి పార్క్ చేసి వస్తారా? మీరా? ఏంటి ఇంత సర్ప్రైజ్? తలుచుకుంటే దెయ్యం ప్రత్యక్షం అవుతుందంటారు, సాక్షాత్తు దేవత దిగిందనమాట. రాత్రి కల్లోకి వచ్చానా? వచ్చుంటాను మరి, మన పర్సనాలిటీ అటువంటిది. వెతుక్కుంటూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమన్నా తీసుకుంటారా? ఏ బాయ్ రా. గాయత్రి వచ్చిందా? రే, నువ్వు నమ్మవు, గాయత్రి కోసం వెయిట్ చేస్తుంటే నా గులాబీ దిగొచ్చింది. అలాగా? ఎక్కడా? ఇంకెక్కడ? ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంత ఫాస్ట్ గానే రివర్స్ గేర్ లో పోయింది. నువ్వు ఒక్క క్షణం ముందొచ్చుంటే చూసుండేవాడివి. ఓ షిట్. సార్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడదాం. ఏమిటి సార్ అది? చెప్తాను. ఇది జాకీర్ హుస్సేన్ తబలా కదండి? అవును, నాకు చాలా ఇష్టం. మా చెల్లెలకు కూడా చాలా ఇష్టం సార్. తెలుసు, అందుకే క్యాసెట్ కొని ఇష్టాన్ని పెంచుకున్నాను. చూసారా, మీ చెల్లెల టేస్ట్ని ఇంతగా ప్రేమిస్తున్నానంటే మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి. చేసుకున్నాను. బాబు కొంచెం రైట్కి పోనీయమ్మా. ఎందుకు? మా చెల్లెలు కంప్యూటర్ క్లాస్ ఇక్కడే అండి. విశ్వ ఏంటి ఇంకా రాలేదు? లేట్ అయిందంటే అసలు అన్నీ ఊరుకోడు. ఏంటి గాయత్రి, నిన్న నీకోసం రెస్టారెంట్ లో ఎంతసేపు వెయిట్ చేశాను. అది కాదండి, నేను సర్లే, అసలు నా ఫ్రెండ్ని పరిచయం చేద్దామని నేను రమ్మన్నాను. అందుకే వాడిని ఇక్కడికి తీసుకొచ్చాం. పద. అది కాదండి, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానా, ఎవడో ఒక ఇడియట్ వచ్చాడు. వాడు ఎంత సతాయించాడు తెలుసా? వాడి బాధ భరించలేకే నేను అక్కడి నుంచి వెంటనే బయట వచ్చేసాను. ఒక్కదాన్ని అయ్యేసరికి భయపడ్డానండి. అప్పుడు గనక మీరుండుంటే వాడి బిహేవియర్ కి మీరు వాడిని కొట్టుండేవారు. గాయత్రి, నా ఫ్రెండ్ అని చెప్పానే, వీడే. ఏ కాశీ, నిన్నేరా? కాశీ, ఏం చేస్తున్నావురా? కాశీ, ఎందుకలా చూస్తున్నావు? నాకు భయంగా ఉంది. అంటే వాడు నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు, ఓ పచ్చి తిరుగుబోతుగా తెలుసు. ఆడవాళ్ళని మాటలతో వేధించి చంపే జులాయిగా తెలుసు. కనపడిన ఆడదాన్నల్లా కావాలంటూ వెంటపడే కామాంతులుగా తెలుసు. వద్దండి, ఇలాంటి వాడితో పరిచయం మనకొద్దు. గాయత్రి, గాయత్రి ప్లీజ్. గాయత్రి, గాయత్రి ఒక్క నిమిషం ఆగు. ఇలాంటి వాడితో సాహసం మనకొద్దండి. ప్లీజ్ గాయత్రి, నేను చెప్పేది విను. వదలండి. అసలు కాశీ, వదిలిపెట్టండి. అది కాదు గాయత్రి. వాడు ఎలాంటి వాడైతే నాకేంటి? ప్లీజ్ గాయత్రి. గాయత్రి, అన్నయ్య, కోటీశ్వరుడైన మా ఓనరు కోరి కోరి నేను చేసుకుందామని వస్తే వాడు పనికి రాకుండా పోయాడా? ఎవడో ఊరు పేరు తెలియని గొట్టంగాన్ని కావాల్సి వచ్చాడా? ఇదిగో చూడు, నేను ఆల్రెడీ మా ఓనర్కి మాట ఇచ్చేశాను. అతనే నీ కాబోయే భర్త, రేపే నీ పెళ్లి. తీసుకుని కొట్టు రాసి. నువ్వు నేను చేసిన పర్వాలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీచంగా అసహ్యంగా మాట్లాడాను, అసభ్యంగా బిహేవ్ చేశాను. వదిలేరా, మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి నేనేమైనా చేస్తాను రా. ఎనీథింగ్ రా. చెప్పు విశ్వ, చెప్పురా, ఏం చేయమంటావు చెప్పు. వదిలేరా, రారా, వెళ్ళావురా. గాయత్రి కాళ్ళు పట్టుకుని నేను ఒప్పిస్తాను రా. వెళ్ళావురా ప్లీజ్. ప్లీజ్ విశ్వ. కాశీ, కూర్చో, కూల్ డౌన్. నేను చేసింది తప్ప అవుతున్నా? లేదమ్మా, నీ భర్త గురించి నిర్ణయించుకునే హక్కు అధికారం నీకుంది.
అది తెలియక తల ఉంచుకుని గుడ్డిగా మీ అన్న చేత తాళి కట్టించుకున్న నేరానికి నేను అనుభవిస్తున్న నరకం నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావుగా. మీ అన్నయ్య స్కూటర్ని కొట్టిన కిక్కుల కన్నా నన్ను కొట్టిన దెబ్బలే ఎక్కువ ఉంటాయమ్మా. అయినా తప్పదు. తనకు పెళ్ళాన్నైన పాపానికి కన్ను మూసేంత వరకు నోరు మూసుకుని అన్నీ భరించాలి. చూడమ్మా గాయత్రి, ఆడదానికి అసలు జీవితం పెళ్లితోనే ప్రారంభమవుతుంది. పెళ్లి గురించి, భర్త గురించి నీకు అందమైన కలుంది. ఆ కల కరిగిపోకముందే ఈ నరకంలోంచి వెళ్ళిపో గాయత్రి, వెళ్ళిపో, వెళ్ళిపోమ్మా. హలో, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. గాయత్రి ఫోన్. గాయత్రి ఫోన్. హలో, నేను గాయత్రిని. మా వాళ్ళందరినీ కాదనుకుని వచ్చేసాను. మీకోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రండి. బయలుదేరుతున్నా. హలో సార్, నమస్తే సార్. లేదు సార్, కొంచెం పని ఉండి. ఓకే సార్. ఏమైందండి? ఓ ముఖ్యమైన పని, అర్జెంటుగా వెళ్ళాలి. ఈ ఆఫీస్ తెరవడానికి ఇంకా లేట్ అయ్యేట్టుంది. ఈ లోపల నేను వెళ్ళొచ్చేస్తాను. ఏంట్రా ఇది? ఇక్కడి వరకు వచ్చినాక అంత ముఖ్యమైన పని ఉంటే రేపు పెట్టుకోవచ్చు కదా. అది కాదరా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎయిర్పోర్ట్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవడరా ఇంపార్టెంట్ పర్సన్? ఏంటి అర్జెంట్ వర్క్? కాదు కూడదంటే చెప్పు, నేను చూసుకుంటాను. రే, ఒక్క నిమిషం ఇట్రా. ఏంట్రా? నువ్వు కూడా ఏంట్రా? ఫోన్ చేసింది సుబ్బరామయ్య గారు. ఆయన పిలిచినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. గాయత్రికి నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అబద్ధం చెప్పాను. మనం చేసే తప్పుడు పనుల గురించి తనకేం తెలియదురా. నువ్వేంట్రా తన ముందు డీటెయిల్స్ చెప్పమంటావు? బుద్ధి లేకుండా. అది కదరా పాపం గాయత్రి. ఏమండి, ఒక నిమిషం. ఏంటండి, అర్జెంట్ గా వెళ్ళాలా? మీరు లేకుండా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందండి. భయం ఎందుకు? మన కాశీ ఉన్నాడుగా. ఆయన ఉన్నాడని నా భయం. వాడి గురించి నీకు తెలియదు గాయత్రి. కావలసిన దానికోసం ప్రాణాలు తీస్తాడు, కావలసిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాడు. అయినా నేను ఎంతలో వస్తాను? అటు వెళ్తా ఇటు వస్తా. అది కాదు, నేను చెప్పేది వినండి ప్లీజ్. 1 hour కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Please అండి. కాశీ జాగ్రత్త, ఇప్పుడే వచ్చేస్తా. ఆటో. ఇంకో 10 నిమిషాలు చూద్దాం, వాడి పాటికి వచ్చేస్తా ఉంటాడు. ప్లీజ్ బాబు, శ్రీనగర్ కాలనీ పోని. అలాగేనమ్మా. తాళం వేస్తున్నారేంటండి? ఖాళీ చేశాడా? ఎప్పటి నుంచో ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు. ఇవాళ చెల్లెలు ఎవరితోనో లేచిపోయేసరికి తలెత్తుకోలేక చెప్పా పెట్టకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మరోలా అనుకోకమ్మా. నిన్నటి వరకు నువ్వు నా ఇంట్లో ఎన్ని రోజులున్నా పర్వాలేదు, కానీ ఇవాళ నువ్వు ఇంట్లో నుంచి లేచిపోయిందానివి అని నేనంటం లేదు. ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు. నాకు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా, అందుకని. ఇంతకు ముందు ఎక్కడైనా జాబ్ చేసావా? లేదండి, జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను.
పెళ్ళయిందా? కాలేదు. కన్నె పిల్లవా? నువ్వు కన్యవని డాక్టర్ దగ్గర నుంచి వర్జినిటీ సర్టిఫికేట్ కావాలి. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎలా తెలుస్తుంది? అసలే ఉమెన్స్ హాస్టల్ పేరుతో చాలా తప్పుడు పనులు జరుగుతున్నాయి. చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావేంటి? ఆవిడేదో కష్టాల్లో ఉండి నీడ కోసం వస్తే నువ్వేంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? అదండి ఏంటండి మీరు? వాడు మిమ్మల్ని మోసం చేశాడు అనుకుంటున్నారా? విశ్వ ఎక్కడున్నా సరే మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. నా ఇంట్లోనే ఉండొచ్చు. అది నా మీద నమ్మకం ఉంటేనే. మీరు ఈ రూమ్లో ఉండొచ్చు. తడిచిపోయినట్టున్నారు. ఇదిగోండి. నా గదిలో మీ ఫోటో ఉందేంటా అని ఆశ్చర్యపోతున్నారా? విశ్వ నాకు ఈ ఫోటోలు ఇచ్చి ఏమని పెళ్లి చేసుకోమంటావు అని అడిగాడు. ఆ మిగతా వాళ్ళు నచ్చక వాళ్ళ ఫోటోలు కొట్టేసి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. అంతే. మీరు వేరేలాగా అనుకోకండి. టెన్షన్ పడకండి. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాడు కదా. ఎక్కడో హెల్డప్ అయి ఉంటాడు. ఆడికి ఇది మామూలే. సాయంత్రం వస్తానన్నాడు. ఎన్నోసార్లు వారం రోజులు కూడా రాలేదు. నాకు అలవాటైపోయింది. మీకు కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. వరిగాకండి. నేను బయటికి వెళ్ళాలి. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, ఆకలేస్తే తినండి. గడేసుకోవటం మర్చిపోకండి. कौन है आप? क्या चाहिए? సుబ్రహ్మయ్య గారిని ఒకసారి కలవాలి. साहब नहीं, अमेरिका गए. అక్క యారా కిట్టిగా కాశీగడ్ దేన్నో తీసుకొచ్చి పెట్టాడంటే ఏదిరా? ఓ ఈ సాల్తీయేనా? బానే ఉంది. వారానికి మాట్లాడుకున్నాడా, నెలకి మాట్లాడుకున్నాడా, ఏకంగా ఏడాదికే బుకింగ్ చేసేసుకున్నాడా? ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క లాంటిది కాదు. నువ్వు ఊరుకోరా, చిన్నోడివి, నీకేం తెలుసు? అలాంటిది కాకపోతే ఇలాంటి ఇంటికి ఎందుకు వస్తుంది? అదంతేలే అక్క, దాని మాటలేం పట్టించుకోకు. నువ్వు అన్నం తిను. ఇదిగో నిన్ను సొత్తంటే సానా అమాయకంగా కనపడుతున్నావు. ఆడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. దొరికిందా నదలడు, వాడుకున్నాక ఉంచుకోడు. రాత్రి పెళ్లాడతాడు, పొద్దున్నే ఇడాకులెత్తాడు. ఆ టైపు. ఇదంతా తెలియక అత్తోరింటికి వచ్చినట్టు వచ్చేసావు. నా మాటిని వచ్చిందన్నే వెళ్ళిపో, లేకపోతే వెళ్ళడానికి దారే ఉండదు. మరి నాకే బాబా తెలీదు. ఏ దారి లేని ఒంటరి దాన్ని. దారి లేక ఇక్కడికి వచ్చానే కానీ దారి తప్పడానికి మాత్రం కాదు. హలో బాసు, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. నీకు ఈ విషయం తెలుసా? పంకజం మళ్ళీ లైన్లోకి వచ్చింది. అప్పుడెప్పుడో ఒక దుబాయ్ నుండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, వాటితో గొడవ వచ్చినట్టుంది. మళ్ళీ ఇండియా వచ్చేసింది. ఏంటి బాసు మాట్లాడో? పక్కన గాయత్రి ఉందా? పిచ్చి మొహం. దానికి ఏం తెలుసు? నువ్వేం చెప్పినా నమ్మేస్తుంది కదా. 4 అబద్ధాలు చెప్పొచ్చి. అబద్ధాలు చెప్పడం మామూలే కదా నీకు.
ఏంటా సౌండ్? ఓహో, ఓకే 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 ఓకే. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఎవడరా నువ్వు? కొంచెం అటు ఇటు నీట్ అయిపోయినమ్మా. సీను చాలా బాగుందే. అందరూ గూండాలకి భయపడి పోలీస్ దగ్గరికి వెళ్తారు. ఈ అమ్మాయి ఏంటి మీకు భయపడి నా దగ్గరికి వచ్చింది? మాది వరంగల్ సార్. బ్యాంక్ ఎగ్జామ్ రాయడం కోసం ఈ ఊరొచ్చాను. మా రిలేటివ్ అడ్రస్ ఏమో పోగొట్టుకున్నాను. ఈయన దగ్గరికి వెళ్ళి అడ్రస్ గురించి అడిగితే ఆపుతలే, సెకండ్ హాఫ్ నేను చెప్తాను కదా. నీ వాళ్ళకం ఏదో అనుమానంగా ఉంది, స్టేషన్ పద అన్నాడు. నువ్వు రానంటే నీ చేయి పట్టుకుని లాగాడు. నువ్వు చెంప మీద చెళ్ళు మనుకొట్టి పరిగెడతా మొదలెట్టావు. చేయి స్టార్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు గానీ వెళ్ళి నీ పని చూసుకో. నా పని చూసుకోవటానికి ఇంకా చాలా టైం ఉందిలే. ఏయ్ ఏయ్ కాకి, కాకిలాగా వాలడానికి ఆ అమ్మాయిని పెరట్లో మొలచిన చెట్టు కాదురా. చట్టం గురించి మీ పోలీసుల కన్నా మా రౌడీలకే ఎక్కువ తెలుసు. ఆడపిల్లని 6 తర్వాత అరెస్ట్ చేయాలంటే పక్కన ఆడ పోలీసు ఉండాలి. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే హక్కు నీకు లేదు. నువ్వు పదమ్మా. ఇదిగో ఈ అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే నా ఇంటికి రా కంప్లైంట్ తీసుకుని. నా పేరు కాశీ, హౌస్ నంబర్ 5, రోడ్ నంబర్ 41, కృష్ణానగర్. వచ్చి బెల్లు కొట్టు. కరెంట్ లేకపోతే కంగారు పడుకో, తలుపు తట్టు. వచ్చేటప్పుడు వారెంట్ తీసుకురావటం మర్చిపోబాక. Damn it. రండి. ఈ అమ్మాయిది వరంగల్. పరీక్ష రాయడానికి వచ్చింది. పాపం వాళ్ళ బంధువుల అడ్రస్ పోగొట్టుకుంది. రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోతుంది. నాకంతా తెలుసు. ఇది మీ ఇల్లు, నన్నెందుకు పర్మిషన్ అడగటం? అయ్యో, మీరు పదండి. రామ్మా. సారీ సార్, నా వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది. నో 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 నో, అంత సీన్ లేదు. ఆ అమ్మాయి కూడా నీలాంటి కేసే. పాపం ప్రేమ పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. పాస్ అవుతుందనే అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదండి. నీకు అర్థం కాకపోవడమే మంచిది. ఇదిగో ఇది నీ రూము. రాత్రి ఇక్కడ పడుకో, రేపు పొద్దున మాట్లాడదాం. అరే పాపారాయుడు, సింహంతో చెలగాటవాడినట్టు, పావు పుట్టలో చెయ్యి పెట్టినట్టు ఈ బ్రోకర్ బ్రహ్మంగారితో పెట్టుకున్నావు కదరా. 24 అవర్స్ లో బయటకు వస్తాను, నీ అంతు చూస్తా. అరే బచ్చా, ఏంట్రా వాగుతున్నావు? నా పోలికలున్న ఒకే ఒక్క కారణాన కాశ్మీర్ లాంటి నా కుటుంబాన్ని కార్గిల్ చేశావు కదరా. నన్ను చూస్తే సిగ్గు మొగ్గలయ్యే నా సిమ్రాన్ అగ్గి మీద గుగ్గిలవలా తయారైందిరా నీ కారణాన. ఏంట్రా వాగావు? 24 గంటల
24 నిమిషాల్లో నిన్ను ముక్కల ముక్కల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను రా. మిగిలింది ఫ్రై చేసుకొని తింటాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఇప్పుడే ఇక్కడే మర్చిపోయి వెంటనే వెళ్ళమ్మా. అసలే ఉన్న ప్రాబ్లంతో చస్తున్నాను. నువ్వు ఇంకాసేపు ఉంటే నెత్తి మీద ఇంకో ప్రాబ్లం పడుతుంది. వెళ్ళు. ఇదిగో నా అడ్రస్, తప్పకుండా రండి. నువ్వు బయలుదేరలే. వస్తానండి. పొయ్యి వెలిగించినట్లేదే, కూరగాయలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటండి ఇది? క్యారియర్ పంపిస్తానంటే వద్దంటారు, వంట చేసుకొని అంటారు. ఆకలి లేదు. ఆకలి లేకపోవటం ఏంటండి? విశ్వ ఇంకా రాలేదని దిగులుగా ఉందా? ఏమండి, మీరు ఇలా ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడు తిరిగి వచ్చి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని నన్ను తిడతాడండి. ఆడి గురించి అంత వరి కాకండి, వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. తన కోసం వెతకని చోటు లేదండి తెలుసా? మీరు మీ ఫ్రెండ్ కోసం ఎంత కష్టపడి వెతుకుతున్నారో తెలుస్తూనే ఉంది. అంత కష్టపడి వెతికినా ఆయన దొరకట్లేదు. కానీ నైట్ హాల్ట్ కోసం వచ్చే అమ్మాయిలు మాత్రం ఈజీగా దొరుకుతున్నారు. అంతే కదా? చూడండి, విశ్వ ఎక్కడున్నా తప్పకుండా త్వరగా తిరిగి వచ్చేస్తాడు, సరేనా? అక్క, కాశీ బాబా టిఫిన్ పంపాడు. ఒరే, నువ్వు వెళ్ళి ప్లేట్ దారా. నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళు. అది కాదక్క, చెప్పేది నీ కాదు. ఏటి తిండి తినకుండా ఎన్ని రోజులుంటావు? ఆడు సెడ్డోడే కాని ఆడు పంపిన టిఫిన్ సెడ్డది కాదు కదా. కొంచెం ఎంగిలి పడు దా. వద్దంటే ఎట్టాగా? చూడు, కాశీ సెడ్డోడే కాని ఇప్పుడు కాదు. నువ్విక్కడికి వచ్చిన తర్వాత ఆడొక్క రాత్రన్నా నిద్రపోయెరగడు. నిన్ను విశ్వాన్ని కలపడానికి ఆడెంత కష్టపడుతున్నాడో నీకు తెలీదు. ఆడి కోసం కాదు, నీకోసం తిను. అక్క, ఏం పిల్ల, నువ్వు నాకన్నా మొండిదానిలా ఉన్నావే. ఇదిగో, నువ్వు కూడు తిన్నంటే నోరు మూసుకుని వెళ్ళిపోతాననుకున్నావో ఏవో. అట్లాంటి పప్పులేం ఉడకవు, 4 బాది మరీ తినిపిస్తా. ఏమనుకున్నావో? ఇదిగో తిను. నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. కాశీ, పంజగుట్ట సెంటర్లో రౌడీలు ఎవరినో చంపేశారంట. మన విశ్వ ఏమోని అనుమానంగా ఉంది. ఇంతకాలం మనుషుల మధ్య ఉండేది కేవలం అవసరమే అనుకునేవాణ్ణి. కానీ విశ్వ కోసం తప్పించిపోతున్న గాయత్రిని చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఆ అవసరాన్ని మించి ఇంకా ఏదో ఉందని. అదేనేమో ప్రేమ. ఆ బంధం ఎంత గొప్పదో గాయత్రిని చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అడగకుండానే నాకు సుఖాలన్నీ ఇచ్చేశావు, కానీ అడిగినా ఆ అమాయకురాలకు మాత్రం కష్టాలు ఎందుకు ఇస్తున్నావు? ఇది నీకు న్యాయంగా ఉందా? పోనీ ఒక పంచే, మమ్మల్ని పుట్టించేటప్పుడు వీడికి నీ కష్టాలు వీడికి నీ సుఖాలు అని నుదిట మీద రాసి పంపిస్తావాడుగా. నా సుఖాలన్నీ గాయత్రికి ఇచ్చేసి గాయత్రి కష్టాలేమో నాకివ్వు. అన్నిట్లో రాటి తేలిపోయిన వాడిని నేను. ఎన్ని కష్టాలైనా భరించగలను, కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియని గాయత్రి ఎన్ని కష్టాలు తట్టుకోలేదు. అందుకే విశ్వాన్ని తొందరగా రప్పించు. గాయత్రిలోని ప్రేమ, ఆ ప్రేమ మీద ఆమెకున్న నమ్మకాన్ని బతికించు. వాళ్ళిద్దరిని త్వరగా కలుపు.
ఏమండి, విశ్వ కనపట్లేదని ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లో కంప్లైంట్ చేశాను. అంతేకాదండి, ఇప్పటి వరకు ఏ దేవుడికి మొక్కను నేను. వాడు క్షేమంగా తిరిగి రావాలని మొట్టమొదటిసారిగా గుడికి వెళ్ళి. ఆపండి, మీ అబద్ధాలకి ఆ దేవుడు కూడా ఎందుకులేండి. నాకు తెలుసు ఆయన ఇంకా రారు. మీకెలా తెలుసు? తెలుసు, మీరు ఆయన ఎక్కడ దాచుంటారు లేదా చంపేసుంటారు. మీకు కావాల్సింది నా శరీరమేగా. మీరెన్ని నాటకాలాడినా కుట్రలు చేసినా నా కంటల్లో ప్రాణం ఉండగా అది మీకు దక్కదు. ఏంటలా చూస్తున్నారు? మీరు అన్న మాటకి నేనేం ఫీల్ అవ్వలేదనా? చూడండి, ఇది గుండె కాదు, బండరాయ్. ఫీలింగ్స్ ఉండవు. మనిషికి టైం బాగాలేనప్పుడు రామ అన్నా కూడా అది బూతులానే వినపడుతుంది. ఇప్పుడు మన టైం కూడా అంతేనేమో. అవును, ఇప్పుడు ఏమన్నారు? నా ఫ్రెండ్ ని చంపి నేను మిమ్మల్ని అంత చండాలమైన ఆలోచన మీలాంటి చదువుకున్న వాళ్ళకి వస్తుందేమో గాని నాకు మాత్రం ఒకటే తెలుసండి. నచ్చిన అమ్మాయిని రామ్మా చిలకమ్మ అని అడుగుతాను, హదా గోరింకా అందనుకోండి, 5 నిమిషాల్లో పికప్, అరగంటలో ప్యాకప్, మ్యాటర్ ఫినిష్, చాప్టర్ క్లోజ్. అది మన క్యారెక్టర్. మీరు నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు 2 రోజులు టైం ఇవ్వండి. విశ్వతో తప్పకుండా తిరిగి వస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. చెమటలు పోసి బాగా చిరాగ్గా ఉంది. స్నానం చేస్తే బెటర్ ఏమో. అరే 401, స్నానానికి నీళ్ళు పెట్టు. ఈ మీసం ఒకటి మహా చిరాగ్గా ఉంటుంది. స్నానానికి నీళ్ళు పెట్టావా? రెడీ సార్. ఒరే ఫ్యాక్స్, నీ పని క్లోజురా. ఇదేమో ఇండియా, ఇది ఆంధ్రప్రదేశ్. మరి హైదరాబాద్ ఎక్కడా? అది ఎక్కడుందో నీకు నేను చెప్తాను రా. రేయ్, నేను స్నానానికి వెళ్ళగానే నా డ్రెస్ వేసుకుని నన్నే మోసం చేద్దాం అనుకున్నావురా? రేయ్ 2319, నువ్వు డ్యూటీ చేస్తున్నావా, గాడిదలు కాస్తున్నావురా? వాడిని లోపల నుంచి బయటకు ఎందుకు రానిచ్చావు? మర్యాదగా వాడి బట్టలు పించేసి లోపల దోసేయ్. ఏంట్రా పోజు కొడతానంట్రా? పోజు కొడతానంటే అమ్మో, నన్నే కొడతావురా? కొట్టని ఏంట్రా? ఫుట్బాల్ ఆడుకుంటా. ఆయన పోలికలతో ఉన్నావు కదా అని ఆయన నటిద్దాం అనుకుంటావా? సింహం లాంటి ఆయన ఎక్కడ, నక్కలాంటి నువ్వెక్కడ? నా పక్కనే ఉంటూ నన్నే వెన్నుపోటు పొడుస్తావురా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? సార్, ఈ బ్రోకర్ బ్రహ్మంగాడు ఇందాక నుంచి వాడే ఫ్యాక్స్ పాపర్ అని తెగ బిల్డపిస్తున్నాడు సార్. సార్, వాడి మాటలు నమ్మకండి సార్. వాడి మొహం చూడండి, నా మొహం చూడండి. వాడి పెట్టుడు మీసాలు సార్, కావాలంటే పీకి చూడండి. మీసాలు పీకాలట, మీసాలు. ఆయన ఎవరనుకున్నావరా? డ్యూటీని ప్రాణంగా ప్రేమించే సిన్సియర్ ఆఫీసర్. పెట్టుడు మీసాలు పెట్టుకోవాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? అసలు సిసలైన మగాడంటే ఆ ఫ్యాక్స్ పాపారాయుడే. ఇంకా అలా చూస్తావేంటి? వీడిని లోపలికి తోయ్. నేను రా. గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు ఎన్ని? ఒక వ్యక్తి కంఠం అనుకరించడం వెనకున్న టెక్నిక్ ఏమిటంటే ఆ వ్యక్తి కంఠానికి మూలబీజన ధ్వనేదో తెలుసుకుంటే చాలు ప్రపంచంలో ఎవరినైనా అనుకరించడం సాధ్యం. ఉదాహరణకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు. ఇలాగే అక్కడే నాగేశ్వరరావు జయం మనిషికి రుణంతో పాటే మరణం కూడా వర్ణం చూస్తుంది. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ అది మన బట్టి చివరికి మనం నిద్రపోతాం. అది మన కోసం కాచుకుంటుంది. అక్కడే నాగేశ్వరరావు అలాగే రావుగోపాలరావు గారు. ఇదిగోండి విశ్వ మాట్లాడింది క్యాసెట్. మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలండి. తీసుకోండి. వద్దండి, మీరు ఆమెకు చేయబోయే సహాయం ముందు మీరు నన్ను చేయమని అడిగిన సహాయం పెద్దదేం కాదు. అయినా డబ్బు తీసుకుని చేస్తే సహాయం ఎలా ఉంది? డబ్బు కోసం స్టేజీ ఎక్కి మిమిక్రీ పేరుతో 4 రకాల గొంతులు మార్చి 4 డబ్బులు సంపాదిస్తున్నాను. నా టాలెంట్ ఒక అమ్మాయిలో ఆశను బతికించడానికి ఉపయోగపడుతుందంటే నాకు అంతకంటే ఆనందమే ఉంది. నాకు ఇది ఒక మంచి అవకాశం. మీ పనైనట్లే, వెళ్ళిరండి. వస్తానండి. మంచిది, థ్యాంక్ యూ. అబ్బా, చివరికి దొరికారు. ఏంటండి మీరు? మీ పాటికి మీరు ఇల్లు తాళం వేసుకుని వచ్చేసారేంటి? మీకోసం ఊర్లో ఉన్న గుళ్ళన్నీ తిరిగి వచ్చాను. మీరేమో ఇక్కడ వినాయకుడు మొక్కుతున్నారు, నేనేమో అక్కడ శివుడికి మొక్కుని వచ్చాను. ఏదైనా తండ్రి కొడుకులు ఇద్దరు మంచి శుభవార్త చెప్పబోతున్నారు. విశ్వ ఎక్కడున్నాడో తెలిసిందండి. నిజమండి. గుర్తుందా? ఆ విఐపిని కలవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఆ విఐపితో ఏదో బిజినెస్ మాట్లాడుతున్నప్పుడు ఆడికి ఏదో వచ్చిందటండి. సడన్ గా కింద పడ్డాడంట. పాపం చాలా సీరియస్ అయిందంట. పక్కన కూడా ఎవరు లేరు. ఒంటరిగా ఫ్లైట్ లో ఎలా పంపించడమని మనోడు తనతో పాటు తప్పనిసరి అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందండి. అమెరికాకి వెళ్ళాక కూడా చాలా సార్లు మీకోసం మన ఇంటికి ఐఎస్టీ ట్రై చేశాడంట. అది దొరకలేదు పాపం. లక్కీగా ఈ రోజు బ్రహ్మన్ నంబర్ గుర్తుకొచ్చి వెంటనే ఫోన్ చేసి నాతో మాట్లాడాడండి. ఇప్పుడే మీతో మాట్లాడాలన్నాడు. మీతో మాట్లాడే వరకు తనకి మనశ్శాంతి ఉండదని చెప్పాడు. మిమ్మల్ని మన ఇంటి ఫోన్ దగ్గర వెయిట్ చేయమన్నాడు. ఓ అరగంట తర్వాత మీతో మాట్లాడటానికి మళ్ళీ చేస్తాడు. వెళ్దామా? పదండి. ఎస్. హలో, చేపల మంది ఉందా అండి? చేపల మంది అండి. హలో, ఏంటండి బాబు, ఎవరు మాట్లాడేటి? హలో, చేపల మంది ఉందా అండి? పురుగుల మంది ఉంది, తిని చేస్తావా? ఫోన్ బెటరా. హలో కాశీ, నేను. రే, ఒక్క నిమిషం. విశ్వ, ఏమి పేరండి? వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. అన్నయ్య వదిన నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ప్లీజ్ వచ్చేయండి, వచ్చేయండి. ఏంటి గాయత్రి, మరీ చిన్నపిల్లల ఊరుకో. అసలు నేనే పరిస్థితుల్లో అమెరికా వెళ్ళానో నీకు కాశీ చెప్పాడు కదా. వారం రోజుల్లో బిజినెస్ పని పూర్తవుతుంది. అదైపోగానే చాలా పెద్ద అమౌంట్ చేతికి వస్తుంది. దాంతో హాయిగా కారు బంగ్లా కొనుక్కోవచ్చు, హ్యాపీగా బతకొచ్చు. నాకు కారు బంగ్లా ఏమొద్దు, మీరు కావాలి. మీరు చూపించే ప్రేమ అభిమానం కావాలి. దయచేసి తొందరగా వచ్చేయండి, వచ్చేయండి ప్లీజ్. అలాగే, వీలైనంత త్వరగా వస్తాను. రాగానే పెళ్లి, పెళ్లి కాగానే హనీమూన్. హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేయి. ఓకే మై స్వీట్ హార్ట్. పిల్ల రబ్బర్ బొమ్మలా ఉంది. దీన్ని ఏదో రకంగా డీల్ చేసి లైన్ లో పెట్టారంటే హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఏంటి మీలో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏవండి, మీకు విషయం గుర్తుందా? ఏంటి? అదేనండి, నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారే ఆ విషయం. ఇప్పుడు నా పేరు మీరు మార్చారు. అప్పుడు నా పేరు సిగ్గుపిల్ల సిందామణి. ఆ పేరు విషయంలో కూడా వాడా బ్రోకర్ వెదవతో మీరు గొడవ పట్టారుగా, మర్చిపోయారా? సిమ్రాన్, బ్రోకర్ల గురించి అంత నీచంగా మాట్లాడు. బ్రోకర్ వృత్తి ఎంత కష్టమైందో తెలుసా? ఒక అబ్బాయిని అమ్మాయిని సెటప్ చేయడానికి, సెటిల్ చేయడానికి బ్రోకర్లు ఎంత కష్టపడతారో తెలుసా? అప్పుడప్పుడు కమిషన్ ఎగ్గొడుతుంటారు. అయినా పట్టించుకోకుండా తన వృత్తి ధర్మానికి ద్రోహం చేయకుండా నీతిగా నిజాయితీగా ప్రవర్తిస్తాడు. అరే,
బ్రోకర్ల గురించి మీకు ఈ విషయాలు ఎలా తెలుసండి? మన పనేదే కదా. అంటే మన పని వాళ్ళని పట్టుకోవడమే కదా. సిమ్ము సిమ్ము డార్లింగ్. ఎవడ్రా నువ్వు? నా మొగుడు ముందే నన్ను డార్లింగ్ అంటావా? నీ అసలైన డార్లింగ్ సిమ్ము. ఏమ్మా ఇతను చెప్పేదంతా నిజమేనా? మీరైనా కరెక్ట్ గా కనిపెడతారని ఇక్కడికి వచ్చాం. మీరు కొంచెం తప్పుకోండి. యారా బ్రోకర్ విధవా, ఇక్కడికి కూడా దాపరించావా? కాసిమ్ము, నేను మీ ఆయన్ని. అజయ్ నన్ను ఒకసారి మోసం చేసింది చాలగా ఇప్పుడు సిఐ గారిని కూడా మోసం చేద్దాం అనుకున్నావా? ఈ రోజుతో నీ పని మడాష్. ఆగు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో సిమ్ము. నేను ఒకసారి డిష్కా డుర్రు తుర్కు తుర్కు. అవును, అప్పటి నుంచి నేను రెడ్ డ్రెస్ వేసుకోవడం కూడా మానేశాను. సార్ నువ్వు అయిపోయావురా. సారీ ఫ్యాక్స్ పాపరాయుడు, నిజం తెలియక నిన్ను అనుమానించాను. వస్తాను. ఎక్కడికి పారిపోతారా? ఎవరు కావాలి? కాశీ ఎక్కడా? ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఆయన అంటున్నావు, నువ్వు వాడి పెళ్ళానివా? కాదు. అంటే ఉంచుకున్నదానివా? మర్యాదగా మాట్లాడండి. ఆయనతో ఏదైనా పని ఉంటే ఆయన వచ్చాక రండి. వెళ్ళండి. పెళ్ళానివి కాదు, ఉంచుకున్నదానివి కాదు. అసలు వాడికి నీకు సంబంధం ఏంటే? వాడెక్కడా? 4 రోజుల క్రితం కాశీ ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అదేదే? మరుసటి రోజు పొద్దునే వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. పిత్త పరీక్ష కోసం వస్తే కొరమీ నువ్వు దొరికావు. పదా ఎక్కడికి? స్టేషన్ కి. బ్రోతల్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్తోనే వచ్చాలే. నేను అలాంటిదని కాదండి. ఆ మాట కోర్టులో చెప్దు గాని పదా. పతివ్రతల పెద్ద పోజు కొడుతున్నావు. ఏం తప్పు చేసిందని ఆ పిల్లని అట్లా లాకెళ్తున్నావు? నీకేంటే చెప్పేది? అడు తప్ప. ఇదేం అడవి కాదు, మనుషులు ఉండే చోటు. కాసే ఉన్న ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆ పిల్ల సెంటదైపోతుందా? కాదని నువ్వు స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్తానంటే, అది నా గదికి వచ్చి చెప్తానంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్కదాన్నే కర్మ, ఈ పేటంతా వచ్చి చెప్తుంది. పోవే. దిగండి, ఇక్కడే ఉండండి.
పెడితే నా ఇల్లు మైలపడుతుందని కాదు, నా ఇంట్లో అడుగు పెడితే మీరు మైలపడతారని. వెళ్ళిపోండి. మీరు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే వీళ్ళంతా మిమ్మల్ని అంగడి వస్తువులా చూస్తారు. ప్రతి క్షణం కాపలా కాయడం నా వల్ల కాదండి. అందుకే వెళ్ళిపోండి. తోటలో పూసిన పూలను దేవుడి ముందు పెడతారు, నా అలాంటి వాళ్ళు తిరిగే ఇళ్లలోనూ వాడతారు. అక్కడున్న పూలను పవిత్రంగా చూస్తారు, అదే మనుషులు ఇక్కడున్న పూలను నలిపేస్తారు. గౌరవం అనేది ఉండే చోటును బట్టి ఉంటుందని నాకింత జరిగాక గానీ అర్థం కాలేదు. ఈ విషయం ముందే తెలుసుంటే నేను మిమ్మల్ని నా ఇంటికి తీసుకొచ్చి ఉండేవాడినే కాదు. ఇప్పుడైనా వెళ్ళండి. దయచేసి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఉండండి. ఎల్లమంటే యాడకెళ్ళుద్ది? కాపలా ఉన్నాడే కారడూలో వదిలేస్తానంటే ఇంకెవరు చూస్తారు? అసలు ఏంటి ఉద్దేశం? రమ్మంటా నీవంతే, పొమ్మంటా నీవంతేనా? ఇదిగో ఈ పిల్ల వచ్చాకే నీ ఇంటికి లక్ష్మి కళ వచ్చింది, నీ తిరుగుళ్ళు తగ్గాయి. ఇంతకు ముందైతే నువ్వు వీధిలోకి వస్తే చాలు నీ కన్ను ఏ ఆడపిల్ల మీద పడుతుందోనని మేమంతా భయపడేవాళ్ళం. కాని ఇప్పుడు అసలేడు కాశీకాడనే అనిపించేట్టున్నావు. నువ్వింత మారిపోయావంటే అదంతా ఈ పిల్ల చలవేరా. ఈ పిల్ల గాని వెళ్ళిపోయిందంటే మళ్ళీ నీళ్లు దెయ్యాల కుంపైపోద్ది. అవును, అన్నం పుణ్య విరగని పిల్ల. కొండంత అండగాను ఉంటేనే మేసేసి నీ సచ్చినోళ్ళు ఒంటరిగా ఉంటే బతకనిస్తారా చెప్పు? ఏమైనా సరే మేమంతా ఈ పిల్లని పంపడానికి ఒప్పుకోం. అన్నయ్య, నాన్న, కాశీ అంటే ఈయనే. బాబు, నువ్వెవరో మాకు తెలియదు. ఆపదలో ఒక ఆడపిల్లుంటే ఆదుకునే మంచి మనస్తత్వం నీకుందని మా అమ్మాయి చెబితే నాకు తెలిసింది. అలాంటి నీకు ఏమిస్తే మా రుణం తీరుతుంది? వచ్చే వారమే దాని పెళ్లి. నువ్వు తప్పకుండా రా బాబు. దానికి మాకంటే నీ ఆశీస్సులే చాలా ముఖ్యం. తప్పకుండా వస్తావు కదా? వస్తామన్నయ్య, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే, మీరు బయలుదేరండి. వస్తాం బాబు. ఈ ఇంటికి తప్పనిసరి తలదాచుకోవడానికి వచ్చాను. కానీ తలదాచుకున్నాక తెలిసింది నా అభిప్రాయం తప్పని. అందరికీ ఆ కాశీ మాత్రమే పవిత్రమైన స్థలం, కానీ నాకు ఈ కాశీ ఉండే చోటు కూడా పవిత్రమైందే. అందుకే మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాను. హలో హలో, కాశీనా? నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. విశ్వ, ఏంట్రా ఇది? ఏమైంది? నేను రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సుబ్బరామయ్య గారిని కలవడానికని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా. వెళ్లే దారిలో ఏవో మత కలహాలట. పోలీసులు కార్లన్నీ ఆపి చెక్ చేస్తున్నారు. సుబ్బరామయ్య గారు మీకు ఎలా తెలుసు? నేను ఆయన బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటాను. లాస్ట్ సండే మీరు ఎక్కడున్నారు? సండే లాస్ట్ సండే గుంటూరులోనే ఉన్నాను. 3 days ట్రిప్. ఫ్రైడే వెళ్ళాను, మండే వచ్చేసాను. దట్స్ ఆల్. అలాగా. మీ పేరు? విశ్వనాథ్. సార్, బాంబులు ఉన్నాయి. వాట్? ఏంటివి? ఇవి నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. అసలు నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ తర్వాత నేను నిర్దోషినని, ఆ బాంబులు నా కారులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదని ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు నా మెడకు చుట్టుకున్నాయి. అన్నిటిని లింక్ చేసి చర్చిలో బాంబు పేలుళ్ల కేసులో నేనే మెయిన్ అని నిర్ధారించి నన్ను జైల్లో పెట్టారు. నా కారు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సీజ్ చేశారు. బయట ప్రపంచంతో కనెక్షన్స్ పూర్తిగా కట్ చేశారు. ఒక్క ఫోన్ కూడా చేయనివ్వలేదు. రే, ఇన్నాళ్ళకి మళ్ళీ నేను చూస్తుంటే నా ప్రాణం లేచొస్తుందిరా.
రేయ్, వచ్చే వారమే కోర్టులో నా కేసు విచారణకు వస్తోందిరా. కోర్టులో ఈ పోలీసులు నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేరురా. నాకు తెలుసురా, నువ్వు నిర్దోషమని తీర్పు వస్తుంది, తప్పకుండా విడుదలవుతావు. కానీ నా తరపున కేసు వాదించేందుకు లాయర్ని పెట్టాలి, నాకు బెయిల్ ఇప్పించాలి. దీనికంతా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలరా, ప్లీజ్ రా. రే, ఏంట్రా మాటలు? నేనుండగా నీకేం భయం లేదురా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిన్ను బయటికి తీసుకొస్తాను. కాశీ, గాయత్రి ఎలా ఉందిరా? వాళ్ళన్నా వదిన ఊరొదిలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం నా దగ్గరే ఉంది. నా గురించి చాలా గొప్పగా అనుకుంటోంది. నా పరిస్థితి ఇలా అయిందని తెలిస్తే తను రే, కంగారు పడకరా. గాయత్రికి ఇదంతా తెలియనివ్వను. పాపం తను నీ మీదే ప్రాణం పెట్టుకుంది. 24 గంటలు నీ గురించే ఆలోచిస్తుంది. గుర్తుందా ఒకప్పుడు ఈ పెళ్లి గొడవ పెట్టుకోద్దురా అని చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి జరిపే బాధ్యత నాది. నన్ను నమ్ము. ఈ రోజుల్లో కేసు గెలవడం అంటే లాబొక్కుల నుంచి లొసుగులు లాగడం మాత్రమే సరిపోదు కాశీ. న్యాయాన్ని నమ్ముకునే వాళ్ళని నమ్ముకోవాలి, అంటే కొనాలి. మరి అంత ఖర్చు నువ్వు... సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. మీరు మాత్రం మీ పని కానివ్వండి. మీరు విశ్వ ఫ్రెండ్ కాశీ కదా? అవునండి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే సార్. ఏమండి, గాయత్రి ఎలా ఉంది? ఆమెకు పెళ్ళయిందా? గాయత్రి మీకు తెలుసా? వాళ్ళ అన్నయ్య ఆంజనేయులు మా కంపెనీలో వర్క్ చేశాడు. నేను గాయత్రిని సిన్సియర్గా లవ్ చేశాను. బట్ మై లవ్ ఇస్ వన్ వే ట్రాఫిక్. తను విశ్వాన్ని ఇష్టపడుతుందని తెలిసి నా ప్రేమను లీవ్ ఇట్. విశ్వ ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఒక కేసులో ఇరుక్కున్నాడండి. చెయ్యని నేరానికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాణ్ణి విడిపించడానికే నా కారుని అమ్ముతున్నాను సార్. ఇజ్ ఇట్? ఇదిగోండి మీ కార్ ఆర్సీ బుక్. డబ్బు కోసం అయితే కారు అమ్మాల్సిన అవసరం లేదు. మీకెంత కావాలన్నా నేనిస్తాను. నేను కోరుకున్న గాయత్రి నాకు దక్కలేదు. కనీసం ఆమె కోరుకున్న వాడితోనైనా తను సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నేను జాలితో ఇస్తున్నాను అనుకోకండి. గాయత్రి పెళ్లికి నా తరపున ఒక గిఫ్ట్ అనుకోండి. మీ మనిషిని అనుకుని కాదనకుండా తీసుకోండి ప్లీజ్. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక అనాథగా వచ్చాను. కానీ ఇవాళ ఏంటో రాను రాను నాకు నా వాళ్ళు ఎక్కువైపోతున్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఒక ప్రేమికుడిగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓ మనిషిగా మాత్రం గెలిచారు. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేను. హలో. హలో గాయత్రి, నేను విశ్వని. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. మీరు లేరన్న కొరత తప్ప నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఎప్పుడు వస్తున్నారు? 1 or 2 days లో వస్తున్నాను. ఏంటి? ఏంటండి? నాకేం వినిపించట్లేదు. గట్టిగా మాట్లాడండి. టీవీ ఆఫ్ చేసి వస్తాను, ఒక నిమిషం ఆగండి. రిపబ్లిక్ డే సందర్భంగా పలు చోట్ల ప్రజలు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి కె రామ్మోహన్ రావు గారు ఈ రోజు ముషిరాబాద్ జైల్లో ఖైదీలకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ఈ రోజు ప్రాముఖ్యత గురించి దాని సార్థకత కోసం కృషి చేయాల్సిందిగా. విశ్వ మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తున్నాడండి. వచ్చిన వెంటనే మీ పెళ్లి.
బాసు ఈ రోజుతో నీ పని క్లోజ్. మనకెందుకు వచ్చిన గొడవ రోజు? నన్ను కొడతావేంటి? దీనికంతా కారణం నువ్వే కదరా? నేనా? లేక నేనా? గాయత్రి ఓ అమాయకురాలు విశ్వ అమెరికాకి వెళ్ళాడు అని చెప్తే నమ్మేస్తున్నా, నువ్వే కదా చెప్పింది. ఓ నేనెప్పుడన్నానయ్యా? సిస్టర్ నువ్వు నమ్మద్దమ్మా. ఇది నిజమైతే కళ్ళంటే నీళ్ళ చుక్కనే రావాలి కదా. నువ్వు నమ్మద్దమ్మా. నోర్మి, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు అనుకున్నావా? ఐడియా నువ్వే ఇచ్చుంటావు. ఆ రోజు ఫోన్లో అన్నావుగా, గాయత్రి పిచ్చి మాలోకో ఏం చెప్పినా నమ్మేస్తుంది అని. ఓరే దేవుడు, చూసి చాలా రోజులైంది కదా, ఓసారి విష్ చేసి పోదామని వచ్చాను. మ్యాటర్ నా మెడకు చుట్టుకుందేంటి? చూడు తల్లి, మా బాస్ కొట్టే దెబ్బలు తట్టుకోలేను, ఈ అబద్ధాలు అస్సలు తట్టుకోలేను, ఈ హింస అంతకంటే తట్టుకోలేను. మీ గొడవ మీద మీరు పడండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారా? నువ్వు ఇక్కడే ఉండు. ఒరే, విశ్వ జైలుకి వెళ్ళిన మాట నిజమే. ఆ విషయం మనం దాచిపెట్టి అబద్ధం చెప్పింది నిజమే. కానీ అటు జైలుకి ఎందుకు వెళ్ళాడు రా? ఎందుకు వెళ్ళాడు? అదే కదా నేను చెప్పమంటున్నాను. అవును, నాకేం తెలుసు, నేనేం చెప్తాను. అవును, కొన్ని విషయాలు నువ్వు చెప్తేనే బాగుంటాయి బాసు. చెప్పేయి. మనోడు అమ్మాయికుడు అండి కదా, మంచితనానికి పోయి ఎవరికో డబ్బు విషయంలో హామీ ఇచ్చాడు. వాడేమో కట్టలేదు. నువ్వు కట్టమని చెప్పి మనోడి మీద కేసు పెట్టారు. 1000-2000 కాదండి, 5 లక్షలు. సడన్ గా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు మనోడు? కట్టలేకపోతే ఒప్పుకోకూడదు కదండి. ఊరుకోరా. సాటి మనిషికి సాయం చేస్తే అది వీడి మెడకు చుట్టుకుంది. ఏం చేస్తాం, కలికాలం. చెప్పండిరా. ఎన్నిసార్లు కొడతారండి? అమ్మా, చెప్పాల్సిందంతా మా బాస్ చెప్పేశాడు. నేను ఇలా దున్నపోతున్నా నిలబడి ఉంటాం బాగుంది కాబట్టి నేను మాట చెప్తాను. ఆడపిల్లవి, ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే బాగుండదు కదా, బాధపడతారని చెప్పలేదు. అంతేగాని మిమ్మల్ని మోసం చేద్దామని మాత్రం కాదు. ఏమండి, ఇంకా నమ్మకపోతే ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్ చూడండి. నేను వెంటనే విశ్వాన్ని ఒకసారి చూడాలి. ఇప్పుడు ఎందుకండి? వాడు రిలీజ్ అయ్యి రేపు పొద్దునే వచ్చేస్తాడు కదా. నేను ఇప్పుడే జైలుకి వెళ్ళి కలిశాను. ఏమండి, రిలీజ్ అయిన వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టమన్నాడండి. చూడండి, పెళ్లికి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొచ్చాను, నగలు బట్టలు అన్ని. ఏమండి, రేపటి నుంచి మీ కష్టాలన్నీ తీరినట్టే. విశ్వాని జామీన్ మీద తీసుకెళ్దామని వచ్చాను. ఇవిగోండి బెయిల్ ఆర్డర్స్. విశ్వ 1 మినిట్. దాసు ఏడుకొండలు విశ్వ ఈ రోజు మార్నింగ్ వెళ్ళిపోయాడుగా? లేదు సార్, మీరేదో పొరపడుతున్నారు. బెయిల్ ఆర్డర్స్ నా చేతుల్లో ఉంటే తను బెయిల్ ఎవరు ఇచ్చారు సార్? సుబ్బరామయ్య గారు ఇచ్చారు. విశ్వ మార్నింగే వెళ్ళిపోయాడు. చూడు విశ్వ, డబ్బున్నోడి కంటే ఇంకా డబ్బులు సంపాదించాలని ఏమో ఉండదు చూడు. ఆ స్పొంటోడు అంటే నాకు భలే ఇష్టంలే. ఆ లక్షణం నీ దగ్గర చాలా ఉంది. పద. సార్, ఆ అమ్మాయి ఆ పిల్ల నా ఒక్కగానొక్క కూతురు. చూడు విశ్వ, ఇప్పుడు నేను మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుని పేపర్ అడిచ్చాను అనుకో, వేలకు వేల మంది కీలో నిలబడి వస్తారు. ఎందుకోసం? మా అమ్మాయి కోసం కాదు, నా వెనకమాలున్న ఆస్తి కోసం. పని పాట లేకుండా కూర్చుని తిని నా ఆస్తినంతా హారతి కర్పూరంలో అరించేస్తారు. ఈ సుబ్బరామయ్య చాప్టర్ ఈ శతాబ్దంతో ముగిసిపోకూడదు. 10 కాలాల పాటు పచ్చంగా ఉండాలి. అందుకే విశ్వ, నీలాంటోడు నా అల్లుడు కావాలి. ఏంది ఆలోచిస్తున్నా? నువ్వెవరైనా ప్రేమించావట? లేదు సార్. సార్ సార్, మీకు ఫోన్ కాశీ అట. కాశీయా? హాయ్. కాశీ, ఎలా ఉన్నావురా? రే, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నిన్ను బెయిల్ మీద రిలీజ్ చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? రిలీజ్ అయిన వెంటనే నేరుగా గాయత్రి దగ్గర రాకుండా అక్కడేం చేస్తున్నావురా? అది కాదురా, నాకు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చింది సుబ్బరామయ్య గారు కదా. ఎలాగూ కొన్నాళ్ళలో నా మీద కేసు కొట్టేస్తారు. అప్పటిదాకా ఆయన కంట్రోల్లో ఉంటేనే బెటర్. అందుకని కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. సార్, ఫ్లవర్ డెకరేషన్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయమని చెప్పు. అలాగే. విశ్వ, రే విశ్వ, హలో. వెళ్ళు. హలో, కాస్త చెప్పు. బా విశ్వ, లైన్ కట్ అయిపోయింది అనుకున్నాను రా. లైఫ్ లో ఇప్పుడే కదా గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. కట్ చేయడానికి నేనేమన్నా ఫూల్నా? రే, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. రే, ఇప్పుడు గాయత్రిని కలుసుకోవడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను పాతవన్నీ విడిచిపెట్టేసి ఓ కొత్త మనిషిగా మారిపోవాలని ఆశపడుతున్నాను. అలా మారాక తనకు భర్తనైతే బాగుంటుంది.
ఈలోగా అటు వచ్చాననుకో మళ్ళీ పోలీసులు వచ్చి పిలిచారంటే పాపం తను అసలే సెన్సిటివ్ కదా. నిశ్చితార్థం చర్యలు సార్, అయ్యగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయమన్నారు. ఈ కలర్ బాగుంది, ఇది ఓకే. అలాగే. హలో, ఏంట్రా మాట మాటికి లైన్ కట్ అవుతుంది? లైన్ ఏమైనా ప్రాబ్లమా? నా లైన్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. నీ ఫోనే డిస్టర్బెన్స్. రే, ఇంకో విషయం, నువ్వు కానీ గాయత్రి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ వారం రోజులు ఇంటి వైపు రాకండి. సరేరా, నేను తనతో ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నేనిప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. అక్క, ఆవు పాలు ఇక్కడ లేవు, స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చాను. అవునక్క, విశ్వనాథ్ గారు ఆవు పాలే తాగుతారా? తాగడానికి ప్యాకెట్ పాలు పొద్దున్నే తీసుకున్నాను రా. ఆవు పాలు తాగడానికి కాదు, ఆయన తలపై పోయడానికి. అంటే పాలాభిషేకం చేసి ఆయన దేవుణ్ణి చేసేలా ఉన్నావే. అది కాదురా, శని దోషం వల్లే ఆయన చెయ్యని తప్పుకి జైలుకెళ్లారు. ఆవు పాలతో తలంటితే శని దోషం, దిష్టి అన్నీ పోతాయని ఏదో పుస్తకంలో చదివానురా. అందుకే విశ్వ 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 వచ్చాడా? ఎక్కడా? ఏమిటి, విశ్వ వచ్చాడా? విశ్వ జైలు నుంచి రిలీజ్ అయ్యాడండి. కానీ నాకన్నా ముందు ఎవరో వచ్చి బెయిల్ ఇచ్చారంట. అందుకే వారం రోజుల పాటు ఆయనతోనే ఉండాలంట. అది 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 నాకు తెలుసండి మీరు నన్ను నమ్మరని. మళ్ళీ నేనే ఏదో చేశానని అనుకుంటున్నారు కదా. చచ్చా, నేనెందుకలా అనుకుంటాను? మా ప్రేమ ఎంత నిజమో మీ స్నేహం కూడా అంతే నిజమని తెలుసుకున్నాను. క్షమించండి, నేను ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మీరు నాకు ఇంకా అబద్ధం చెప్పరు, ఆ నమ్మకం నాకుంది. ఆయన ప్రాబ్లం అర్థం చేసుకున్నాను, మీ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను. కానీ నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఆయన ఒక వారం రోజులు కాదు, ఒక నెల రోజుల తర్వాత వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు, కోపం లేదు. కానీ ఈలోగా ఒక్కసారి ఆయన్ని చూసి ఒక్క మాట మాట్లాడితే చాలు. తర్వాత ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. దయచేసి నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నారు? నేను ఆయన్ని కలిస్తే ఆయనకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే కనీసం దూరం నుంచి ఒకసారి చూస్తే చాలు. అలవాటు ప్రకారం మీరు నన్ను అనుమానించుంటే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ మీరు నమ్మకం అనే బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టిపడేశారు. ఏమైనా కానివ్వండి, మనం అక్కడికి వెళ్తున్నాం. విశ్వాన్ని మీరు చూస్తారు. పదండి వెళ్దాం. లోపల ఏం జరుగుతుంది? సుబ్బరామయ్య గారు అమ్మాయి నిశ్చితార్థం. విశ్వ ఉన్నాడా? అర్జెంటుగా కలవాలి. జరిగేదే విశ్వ గారితో. వదిలేంట్రా. ఈ అమ్మాయి పేరు గాయత్రి. ఈమెను పెళ్లి చేసుకుంటానని వీడు మాటిచ్చాడు, మోసం చేశాడు. ఈ అన్యాయం సహించలేక నేను ఇక్కడికి వచ్చాను. ఏ విశ్వ, ఏందా ఇది? నువ్వెవరినైనా ప్రేమించావని మొదట అడిగితేనే. నిజమే, నేను ఈ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే. ఆ విషయం మీ దగ్గర దాచిపెట్టిన మాట నిజమే. నన్ను క్షమించండి సార్. కానీ
దానికి కారణం ఎవరో తెలుసా? వీడు. ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ లో ఉండగా ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఫోన్ చేశారు. నేను బయలుదేరి వచ్చేసాను. ఆ తర్వాత ఈ అమ్మాయి తన పుట్టింటికి వెళ్ళలేదు సార్, వీడింటికి వెళ్ళింది. మాయ మాటలు చెప్పి మోసం చేసి గాయత్రిని ఉంచుకున్నాడు సార్ వీడు. వీడొక వ్యభిచారి సార్. నచ్చిన అమ్మాయితో విచ్చలవిడిగా తిరిగి పచ్చి తిరుగుపోతు సార్. నాకంటే ముందే గాయత్రిని చూశాడు, అనుభవించాలని ఆశపడ్డాడు. అవకాశం కోసం కాచుకున్నాడు. అవకాశం దొరకగానే అనుభవించాడు. రేయ్, నువ్వు అనాథగా హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు నేను కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాను. నువ్వు దీన్ని వాడుకుని కడుపు చేస్తే పుట్టబోయే నీ బిడ్డ కూడా నన్నే కేర్ ఆఫ్ అడ్రస్ కమ్మంటే ఎలా రా? నువ్వు చేసుకోపోతే ఆ అమ్మాయి కోసం 100 మంది ముందుకొస్తారా? కానీ నువ్వు గాయత్రిని మోసం చేస్తే తన బతుకు నాశనం అయిపోతుంది. తను నీ మీదే ప్రాణం పెట్టుకుందిరా, నిన్నే నమ్ముకుంది. ప్లీజ్ రా, ఇలా చేయొద్దురా. అంటే నన్ను చూస్తే పాపం అనిపించలేదా? ఓ చెడిపోయిన దాని మెడలో నా చేత తాళి కట్టించడం పాపం అనిపించలేదా? రే, ఫ్రెండ్ అంటే ఒకే కంచం ఒకే మంచం పంచుకోవచ్చురా, కానీ ఒకే పెళ్ళాన్ని పంచుకోకూడదు. సార్, నాకు తెలిసిన గాయత్రి ఈ గాయత్రి ఒకటి కాదు సార్. ఇది చెడిపోయింది సార్. సారీ గాయత్రి, నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు ఆ ప్రేమనే అవమానపరిచావు. ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ మీద ప్రేమతో నువ్వు పెళ్లి చేసుకుంటావున్న నమ్మకంతో ఇల్లొదలొచ్చి నాకు అన్యాయం చేసి డబ్బు కోసం ఓ గొప్పింటి పిల్లతో నిశ్చితార్థానికి సిద్ధపడ్డా నీకు ప్రేమంటే ఏం తెలుసురా? నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అని మాట్లాడిన ఆ నోటితోనే నలుగురిలో నా గురించి ఎంత నీచంగా మాట్లాడావు. అయినా భరించాను. కానీ ఏ పాపం ఎరగని ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను. నిలువ నీడలేక నడి బజార్లో నుంచున్న నాకు 1 నెల రోజుల పాటు తలదాచుకోవడానికి నీడనిచ్చారు. కానీ ఆయన నీడ కూడా నా మీద పండవలేదు. నా సర్వస్వం అనుకున్న నువ్వు నన్ను నట్టేట్లా ముంచేసిపోతే నాకు ఏమీ కాని ఆయన నన్ను ఒక పట్టపురాళ్ళ చూసుకున్నారు. ప్రేమకు నువ్వు ద్రోహం చేస్తే స్నేహానికి ఆయన ఓ కొత్త నిర్వచనం చెప్పారు. అలాంటి స్నేహితుడిని అవమానించావు. నువ్వు అసలు మనిషివేనా? అరగంట క్రితం వరకు నువ్వు నా దృష్టిలో దేవుడివి. నీకు పాలాభిషేకం చేద్దాం అనుకున్నాను. కానీ అందమైన నీ రూపం వెనుక నీచమైన మనస్తత్వాన్ని చూసిన తర్వాత నా దృష్టిలో నీకు ఆ బురదలో పొర్లే పందికి తేడా లేదురా. అదండి, వెళ్దాం. ఎక్కడికి? తెలీదు. ఎందుకు? అది తెలీదు. ఎక్కడో తెలియని స్వర్గం కన్నా తెలిసిన నరకమైన ఏం కదా? ఇది నరకమని నేను అనుకోవటం లేదు. ఏటి పంపించేస్తున్నావా? అంటే అప్పుడే మోసి తీరిపోయిందా? ఏంటే, ఎవరి గురించి బాగుతున్నావు? మీ ఇద్దరి సంబంధం గురించి. పర్మనెంట్ గా పెట్టుకుంటాం అనుకుంటే 10 రోజులకే పంపేత్తరావేటి? అవునులే, రోజుకో హోటల్లో తింటాం అలవాటు పడ్డాడికి ఇంటి భోజనం వేసేస్తుందిలే. ఇట్ట ఎంతమందిని కొట్టి నోరు మోయిస్తావు? ఆ పిల్లగాని బయటికెళ్తే ప్రతి ఒక్కడు ఇట్టాగే వాగుతాడు. ఆడికి మోసి తీరిపోతేనే మేమున్నాం కదా అంటారు. నీ ఇంట్లో ఉండెళ్తే ఇక జీవితంలో అమ్మాయిని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా చెప్పు? నేను ఆ అమ్మాయిని వెళ్ళమంటలేదే. ఎట్టా ఉండమంటావు? నీ నేన్న పడుండమంటున్నావా? తోడుంటానంటున్నావా? ఊరికే నీతోటుంటే ఉంపుడు గత్తే అంటారు. నరికేస్తాను అలా ఎవరైనా అంటే. ఆవేశమే వద్దనేది. ఆలోచించు. నమ్మినోడు ఎట్టాగో నట్టేటో ముంచేసిపోయాడు. ఇక మిగిలింది నువ్వు. నీతోటే ఉండాలంటే నువ్వు ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టాలి. అట్టా చేస్తావా? చాలే ఆపే.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా సంగతి తెలుసు కూడా. నాలాంటి వాడికి శరీరానికి అనుభవాలే తప్ప మనసుకి అనుభూతులు ఉండవే. ప్రేమ కోసమే బతుకుతూ ప్రేమను బతికించే మనిషి. అంత ఉన్నత స్థానంలో ఉన్న ఆమెతో నాలాంటి నీచుడిని ఊహించుకోవడం కూడా తప్పు. పెళ్ళంటే కాపలా ఉండడమో లేకపోతే కలిసి ఒకే ఇంట్లో ఉండడం కాదే. రెండు మనసులు కలవాలి, ఒకరినొకరు కావాలనుకోవాలి. అంతేగాని నా మీద గౌరవంతో ఆమె మీద జాలితో నేను ఒప్పుకుంటే అది పెళ్లి కాదు. అవసరం అవుతుంది, ఒక అగ్రిమెంట్ అవుతుంది. అలాంటి పెళ్లి చేసుకుని జీవితాంతం ఒక తప్పు చేశామనే ఫీలింగ్ తో మా ఇద్దరిని బతకమంటావా? అది కాదు. ఏం కాదు? నువ్వు ఇక మాట్లాడకే. ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు ఎవరు లేకపోయినా బతకొచ్చు. కానీ స్నేహితుడు లేకుండా బతకటం కష్టం. నాకున్న ఒకే ఒక స్నేహితుడు విశ్వ. వాడు ప్రేమకి స్నేహానికి ద్రోహం చేశాడని నేను మాత్రం నా నమ్మకానికి ద్రోహం చేయలేను. వాడు ప్రేమించిన అమ్మాయిని తెలిసాక గాయత్రిని ఏనాడు తప్పుడు ఆలోచనతో చూడలేదు. ఆకాశం కంటే ఎత్తులో ఉంచాను. అస్తవ్యస్తంగా ఉండే నా ఇంటిని పూలతోటలా మార్చుకుని ఒక రాకుమారిలా చూసుకున్నాను. ఇంతకాలం నేను కేవలం కాపలాగానే ఉన్నాను అంతే. కానీ ఇప్పుడు తనకేదో సమస్య వచ్చిందని తను సొంతం చేసుకోవాలా? 5 ఏళ్లప్పుడు అమ్మని అమ్మా అని ఎలా పిలుస్తామో 50 ఏళ్ళు వచ్చినా అమ్మానే పిలిచి తీరాలి. పిలుస్తాం కూడా. పండగలకి పబ్బాలకి బట్టలు మార్చినట్టు బంధుత్వాన్ని మార్చకూడదు. ప్రేమకు కోట కట్టాలని ఇంట్లోంచి వచ్చేసి నేను ఇంకా అగాధంలోనే ఉన్నాను. కానీ స్నేహానికి కోట కట్టిన మీరు ఎంతో ఎత్తులో ఉన్నారు. ఒక నమ్మకం కోసం నిలబడిన మిమ్మల్ని చూస్తుంటే ఇన్నాళ్ళు మీ దగ్గర ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఆ నమ్మకంతోనే సాయం అడుగుతున్నాను. చేస్తారా? తప్పకుండా. అరుణ్ మీకు తెలుసు అనుకుంటాను. చూడండి, మీకు తెలిసిన చిన్న ప్రపంచంలో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు ప్రేమించారు. విశ్వ డబ్బుని ప్రేమించాడు, మీ అన్నయ్య పరువుని ప్రేమించాడు, నేను 5 నిమిషాలకు అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమనే భావాన్ని మాత్రమే ప్రేమించారు. కానీ అరుణ్ అలా కాదండి. మొదటి నుంచి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అవకాశం రాగానే విశ్వ మిమ్మల్ని అనవసరం అనుకున్నాడు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిసినా కూడా అరుణ్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. విశ్వాని జైలు నుంచి విడుదల చేయించడానికి సాయం కూడా చేశాడు. జరిగిందంతా తెలిసినా కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్న అరుణ్ మీద నాకు నమ్మకం ఉంది. మీలో ప్రేమ మీద నమ్మకం ఇంకా మిగిలుంటే అందుకోవటానికి ఆ చేయి సిద్ధంగా ఉంది. కోరుకున్న జీవితం దొరకటం అదృష్టమే కాదన్ను. కానీ దొరికిన జీవితాన్ని కోరుకున్న విధంగా మార్చుకోవడం ఇంకా గొప్ప అదృష్టం. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. నిర్ణయం మీదే. గూటిలోంచి పంజరంలోకి తెచ్చిపెట్టారని అందరూ అంటుంటే నిజమే అనుకున్నాను. కానీ ఒక్కో గడ్డి పరక పేర్చి ఓ గూడే కానుకగా ఇస్తారని ఊహించలేకపోయాను. మీ నిర్ణయం మీద నమ్మకంతో వెళ్తున్నాను.